హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడా లేదా అన్న విషయాన్ని పక్కన మాత్రమే పెడదాం, మాట్లాడకుండా ఉండొద్దు, దాని గురించి గట్టిగా మాట్లాడుకుందాం. బట్ యష్మి ఎంతకాలం ఈ హౌస్లో ఉంటే మణికంఠకి అంత మంచిది. సో యష్మి చివరిదాకా ఉంటే మణికంఠ విన్నర్ అయ్యి ట్రోఫీ పట్టుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తాడు. ఇది మాత్రం నిజం. అస్సలు ఏ మాత్రం బుర్రలేదు, మినిమం ఇది లేదనమాట ఆవిడకి. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సో క్లియర్గా అది ఎవిడెంట్గా కనిపిస్తుంది టార్గెట్ చేశారని. దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి ఏంట్రా నన్ను ఏడుస్తున్నారు అంత మాత్రాన ఏ ఉపయోగం ఉండదు. అలాగే మణికంఠకి బిగ్ బాస్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉన్నట్టు ఉంది కొద్దిగా చూస్తూ ఉంటే. ఆ ప్రోమో కట్ ఏదైతే ఉందో లాస్ట్లో సెకండ్ థర్డ్ ప్రోమో కట్ చేసింది. సో తన తర్వాత అలా అన్న తర్వాత నన్ను తీసావుగా చూస్తా నీ పని అని బెదిరించినట్టు పెట్టారు ప్రోమో. బట్ దాని తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది. ఎనీవే, బట్ దానికి ముందు జరిగింది మాత్రం మనం కొట్టిపారేలేం. చివర్లో వెళ్ళి ఓదార్చారు కదా అని చెప్పి ఫస్ట్లో మాట్లాడుకుని కొట్టేలేం. దాని గురించి మాట్లాడదాం. పృథ్వీకి యష్మికి ఉన్నంత బ్రెయిన్ పృథ్వీకి ఉన్నట్టుంది. గేమ్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది లాంగ్వేజ్ ప్రాబ్లమా లేదంటే గేమ్ మీద అవగాహన, బిగ్ బాస్ గేమ్ మీద అవగాహన లేదో ఏమాత్రం అర్థం కావట్లేదు. మార్నింగ్ పూట ఏ పాయింట్స్కి అయితే మీరు డిస్కస్ చేసుకున్నారో, కొట్లాడుకున్నారో, ఈవినింగ్ పూట వాటిని కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు. సో అసలు ఆయన మణికంఠని తీసేసి యష్మిని సెలెక్ట్ చేసిన విధానం క్లియర్లీ ఎవిడెంట్ మీరు గ్రూప్గా ఆడుతున్నారని. ఎవరైనా సరే, ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా పిఆర్స్ వచ్చినా కూడా దాని మీద ఎవరు ఆర్గ్యూ చేయలేరు. అలాంటి పాయింట్స్ క్లియర్లీ ఎవిడెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మణికంఠ దగ్గరికి వద్దాం, సీతక్క దగ్గరికి వద్దాం. ఈ ఇక్కడ పైన చెప్పుకునే పాయింట్లు కాదు, లోపలికి వెళ్ళి లోపల మాట్లాడదాం. సీత రైటా, మణికంఠ రైటా? సో మణికంఠ కరెక్ట్గా మాట్లాడా, సీత కరెక్ట్గా మాట్లాడిందా? సో సీత మణికంఠ గేమ్ని ఎక్స్పోజ్ చేసిందా, లేదంటే మణికంఠ వీళ్ళందరినీ కార్నర్ చేశాడా, తను కార్నర్ అయ్యాడా? ఇలాంటి చాలా విషయాలు లోపల మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, జెన్యున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ ఫ్యాన్స్ కానీ లేదా రివ్యూస్ చూసేవాళ్ళు, జెన్యున్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, మీరు కామెంట్ చేయడానికి భయపడద్దు. నాకు చాలామంది మెసేజ్లు చేస్తూ ఉంటారు, అక్కడ కామెంట్ చేయడానికి నాకు భయం సార్, నేను సోషల్ పర్సన్ కాదు, అందుకని మీకు మెసేజ్ చేస్తున్నాను. ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ మీరు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. ప్రతి కంటెస్టెంట్కి ఫ్యాన్స్ ఉంటారు, అందులో నో డౌట్, నేను అసలు అది డిజిగ్రీ చేయను. బట్ కావాలని కొంతమంది ఎక్స్ట్రా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది మనకు తెలుసు, కొంచెం పెయిడ్ కామెంట్స్ ఉంటారన్న విషయం మనకు తెలుసు. కొంతమంది కంటెస్టెంట్లు బయటకు వచ్చి ఒప్పుకొని ఏడ్చిన సందర్భాలు మనం చూసాం కాబట్టి దాన్ని కొట్టిపారేలు. సో దానివల్ల ఏమవుతుందంటే, లేనిపోని ఒక హైప్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. సో మీ ఒపీనియన్ మీరు జెన్యున్గా కామెంట్ చేయండి, విత్ ఆల్ రెస్పెక్ట్. ఎవరైనా వేరే వాళ్ళు తిడతా ఉంటే నేను వాటిని డిలీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో విత్ రెస్పెక్ట్ మీ ఒపీనియన్ని మీరు ఖచ్చితంగా పెట్టండి. అంటే నాకు ఆపోజిట్గా ఉన్నా సరే మీ ఒపీనియన్ మీరు పెట్టండి అందులో. బట్ కొంచెం మర్యాదగా అందరం మాట్లాడుకుందాం. నేను ఎంత మర్యాదగా మాట్లాడుతాను, మీరు అంతే మర్యాదగా మాట్లాడితే. సో ఒక రైట్ఫుల్ హార్మోనీ అన్న వర్డ్ మనకంటే ఇస్తున్న హార్మోనీని క్రియేట్ చేద్దాం మనం కూడా ఇక్కడ బయట. సో ఇంక లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. కలర్ అయిన టాస్క్ జరిగింది. అసలు చూడలే నేను డైరెక్ట్గా స్కిప్ కొట్టా. అసలు ఏం జరిగిందో కూడా అందలేదు. మధ్యలో డాన్స్లో స్కిప్ కొడతా చూస్తుంటే మణికంఠ యష్మి డాన్సులు చేయటం ఇవన్నీ చూసాను అనమాట. తీసేద్దాం. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్కి ది ఎండ్ పడింది అనగానే అందరూ మై గాడ్ అయిపోయిందా, అదేంటి మేము ఆడదాం అనుకున్నారు. ఒకళ్ళేమో నన్ను తీసారని చెప్పి, నన్ను కార్నర్ చేశారని చెప్పి ఏడుపు. ఒకళ్ళేమో నేను వీక్ అన్నారు, ప్రేరణ కన్నా నేనేంటి వీక్ అని చెప్పి నైట్ అంతా ఏడుపు. ఆ ఏడుపులన్నీ వేస్ట్ అయిపోయినాయి. సింపుల్గా తీస్తాడు ఆయన. ఇదేదో నిన్న చేయొచ్చు కదా. దానికోసం సీతను తీసాక సీత ఒక 3 గంటలు అక్కడ ఆ సింహ రూమ్లో సాగొట్టింది. నేను రాజకీయాలు అక్కడ చేతులు నొప్పి వచ్చేసింది రాత్రి. చెప్పిందని చెప్పి పిప్పి చేసింది. సో అదంతా రాత్రి చెప్పేసింటే దాంతో అయిపోయిందంటే అయిపోయేది. బట్ ఆ కంటెంట్ కావాలి కదా. సో ఇంక అలా వాడారనమాట. మీ క్లాన్ నుండి ఒక సభ్యుడిని, మీరు శక్తి టీం మీరు గెలిచారు కాబట్టి మీకు ప్రయోజనాలు అంటే నేనేమనుకున్నా తెలుసా మీకు చెప్పలేదు. కానీ ఇన్ఫినిటీ రూమ్ అనే రూమ్ ఉంది. నాగార్జున గారు దాన్ని తెరవాల ఓపెనింగ్ రోజు. అది ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఇన్ఫినిటీగా ఏమైనా ఆప్షన్స్ ఇస్తారేమో, అంటే ఇన్ఫినిటీ ఫుడ్, ఇన్ఫినిటీ లగ్జరీ ఏదో ఒకటి ఇస్తారేమో అనుకున్నా. బట్ అసలు దానిలో తీసుకెళ్ళా. ఏం చెప్పారంటే, మీ క్లాన్ నుండి ఒక సభ్యుడికి నేరుగా చీఫ్ కంటెంటర్ అయ్యే అవకాశం ఇచ్చారు. నేను ఇంతేనా పక్కన నవీలు అందరూ అనుకున్నారు. ఇంతేనా ప్రయోజనం అంటే ఏంద్రా బాబు అనుకున్నారు. ఆ సభ్యుడు ఎవరో కాసేపట్లో మీరు డిస్కస్ చేసుకొని చెప్పండి అన్నారు. ఇక్కడ డిస్కషన్ బాబోయ్. యష్మి, నేను ఆల్రెడీ చీఫ్గా ఉన్నాను కాబట్టి నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ లగ్జరీ రూమ్ యూజ్ చేసింది నేనే. సో నన్ను ఆవిడ పాయింట్ ఏంటంటే, ఇలా చెప్పడం రాదనమాట. నన్ను ఫస్ట్ చీఫ్గా లక్గా పెట్టినా సరే నేను అందరినీ గ్యాదర్ చేసుకొని పెద్ద క్లాన్ని సృష్టించగలిగాను, లగ్జరీ రూమ్ అడుగు పెట్టగలిగాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ అని చెప్పి దాన్ని ప్రౌడ్గా చెప్పుకున్నాడు. పృథ్వీ, నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను అబౌట్ మై డెసిషన్. సో గేమ్ వస్తే ఎవరిని పంపించాలన్నది తెలుసు, ఆ క్లారిటీ ఉంది. వితౌట్ హర్టింగ్ ఎనీ అదర్ క్లాన్ నేను ఫుడ్ తీసుకొస్తాను. ఒకటైతే మాత్రం నిజం, పృథ్వీ ప్రోగ్రెస్ మాత్రం కనిపించింది. కొంచెం అగ్రెషన్ తగ్గింది.
ఆ డెసిషన్ మేకింగ్ అనేది పెరిగింది, ఎదుటి వాళ్ళు చెప్పింది వింటున్నాడు. ఎందుకంటే నన్ను నిఖిల్కి ఐడియా ఇచ్చింది ఇదే, పృథ్వీ ఇచ్చింది. మనం ఎవరిని తీసేయాలన్నది వాళ్ళని వెళ్ళి అడుగుదాం, మనకి ఎందుకు గోవాలని చెప్పి. సో ఐఎమ్ ఫస్ట్ ఉన్న పృథ్వీకి ఇప్పుడున్న పృథ్వీకి చాలా చేంజెస్ ఉన్నాయి. తన డెసిషన్ మేకింగ్లో మాత్రం ఉంది ఖచ్చితంగా. బట్ టాస్క్ అనేది నిజంగా ఒక టాస్క్ వస్తే తను ఎంత అగ్రెసివ్ అవుతాడు అన్నది చూడాలి మనం. అంత నిజంగా అంత ఇంత ముందులో దూసుకుపోతాడా కూడా అని చెప్పి. యష్మి ఏమంటుందంటే, నేను నీ క్లాన్లో ఉంటే నాకు భయం వేస్తుందని చెప్పి అంది. మీ గురించి మీరు చెప్పుకోండి, పక్కన గురించి మనకు ఎందుకు. సో ఇది చెప్తే ఆయన కూడా ట్రిగ్గర్ అవుతారు కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకు భయం వేస్తుందంటే, చీఫ్ అయిన తర్వాత నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, నీకు ఫుడ్ గురించి అవగాహన లేదు, నువ్వు ఫుడ్ తీసుకురాలేమో అని చెప్పి భయం వేస్తుందంట. అంటే ఒకసారి బిగ్ బాస్ మిమ్మల్ని కూడా పంపిస్తాడని చెప్పి. ఇక్కడ బుద్ధి ఊరుకోవాలా, నేను నేర్చుకుంటా అన్నాడు. అదేది ఈ వారం ముందు రోజు నీ కూర్చొని నేర్చుకుంటా అన్నాడు. అదేది ఈ వారం నేర్చుకుని నెక్స్ట్ వారం ఆడదావు అని చెప్పి ఇవిడేది అంత బుద్ధి. సరే నువ్వు నా 80 చెప్తున్నా కదా, నేను 80 చెప్తా. యూ లాస్ట్ యాజ్ అఖండ. సో వీళ్ళ క్లాన్ మాకు అఖండ కదా, అఖండలో ఓడిపోయావు అంటే యష్మి నీ వల్లే పోయింది, నువ్వు ఆ రోజు హెయిర్ తీసుకునే టాస్క్ నీ వల్లే పోయింది అంటే పృథ్వీ అసలు నీకు ఇంకేషన్ చెప్పాలా, ఈ హౌస్ ఇప్పుడు సీత చీఫ్గా ఉంటే ఎలా ఉందో నువ్వు ఉంటే ఎలా ఉండదు అన్నాడు. ఇది చాలా పెద్ద మాట. అంటే నువ్వు ఉంటే హౌస్ హార్మోని మొత్తం డిస్టర్బ్ అవుతుందని. తిను తన క్లాన్లోనే ఉన్నాడు, తనతో పాటే ఉన్నాడు, అంటే అప్పుడు హౌస్ హార్మోని బాలేదని. ఇన్ఫ్యాక్ట్ క్లియర్ కట్గా చెప్పాడని నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పి ఒక స్టేట్మెంట్ సింపుల్గా చెప్పేశాడు. ఇంకా దీనికి ఎదురులేదు అసలు. యష్మి మరి నన్ను బెస్ట్ అని ఎందుకు అన్నావు అని చెప్పాడు. ఎందుకు పృథ్వీ మరి నువ్వు అన్నావు బెస్ట్ పేరు అని చెప్పి, నేనైతే నేను గ్రీన్లో పెట్టలా, నువ్వు నిన్నే రెడ్లో పెట్టుకున్నావు, నన్ను నువ్వే గ్రీన్లో పెట్టావు, నాగార్జున గారు కూడా నేను తీశారని చెప్పి ఆయన పాయింట్లని తీశాడు. ఇక్కడ వరకు ఇలా డిస్కషన్ కొంచెం యష్మి కూడా గట్టిగానే బాగానే మాట్లాడుతూ ఉంది. అసలు నీ వల్ల చీఫ్ పోయిందని తిని చెప్పింది. పృథ్వీ నీకు ఎక్కడ ఫుడ్ ఏం చెప్పాడంటే, నేను ఏదైనా క్లానమని నువ్వు నా దగ్గర రాకు, నీకు ఎక్కడ ఫుడ్ దొరికితే నువ్వు అక్కడికి వెళ్ళు, నా దగ్గరికి రావాల్సిన ఏమన్నదో, నువ్వే నెగిటివ్స్ చెప్పావు, ఎందుకు నెగిటివ్స్ చెప్తావు, నువ్వే నెగిటివ్స్ చెప్పావు అని అనుకున్నారన్నమాట. అన్నిటికీ ఏం చెప్పాలి, అన్నిటికంటే ఇంకోటి ఏంటి తెలుసా నెగిటివ్ చెప్పాలంటే, నువ్వు మనీని బాయ్ కాదన్నావు అని చెప్పి ఆవిడ ట్రిగ్గర్ అయ్యే పాయింట్ ఒకటి తీశాడు. సో ఈవిడేమంటది, నేను అలా చెప్పలేదు, మా మమ్మీ మీద ఒట్టేశాను, నేను అలా చెప్పలేదని చెప్పి. సో వాళ్ళ మదర్ ప్రామిస్ చేసింది, ఆ రోజు సారీ చెప్పింది, నా ఉద్దేశం అది కాదని. స్టిల్ ఐ బిలీవ్ దట్ అక్కడ నేను చెప్పాను, నాకు గొడవ అయినప్పుడే చెప్పేసి ఉంటే తను రియలైజేషన్ అవ్వలేదు. సో బట్ మమ్మీ మీద ఒట్టు వేసి మళ్ళీ చెప్పింది అనమాట, నేను చెప్పలేదు, నేను చెప్పాను మాత్రం చెప్పకు అని చెప్పి గట్టిగా ఉంది. పృథ్వీ నీకు నువ్వు అసలు స్పెల్లింగ్ గేమ్ ఓడిపోయావు అంటే వాళ్ళు బయట ఓపెన్ డిస్కస్ అంటే అవసరం రూమ్లో నవ్వుకున్నాను, ఏంది ఎంత ఇదిగా డిస్కస్ అంటే ఆదిత్య ఉన్న నిఖిల్ పదని మన పక్కకి వెళ్ళి మాట్లాడుకుని ఎంత ఓపెన్గా వద్దని చెప్పి ఆ రూమ్లోకి పోయారు. నెక్స్ట్ నిఖిల్ ఏమంటాడంటే, ఈ ఆర్గ్యుమెంట్ ఇంకెప్పటికీ స్కిప్ అవ్వదు, ఓ పని చేద్దాం, ముందు అన్నను ఒకసారి పిచ్చింగ్ చేయనండి, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం అని చెప్తే, ఓము యష్మి చీఫ్ అయింది, పృథ్వీకి కోరిక ఉంది, నాకు ఉంది, సో మా ఇద్దరికి కోరిక ఉందని చెప్పారు. నా లీడర్షిప్ మీద ఇక్కడ పాయింట్ రేస్ చేశారు కాబట్టి నాకు అది ప్రూవ్ చేసుకోవాలనుంది, నేను ఆ అట్మాస్ఫియర్ చూడాలనుకుంటున్నా, ప్రతి పర్సన్ ఫీలింగ్ ఏంటో నాకు చూడాలనుకుంటున్నాను, అది వాళ్ళు మంచిగా చేయగలనని, ఇంకా గేమ్ బాగా ఆడగలనని చెప్పి అది నాలో ఉందని చెప్పారు. సో ఇప్పటి వరకు 5 వారాలు అయింది, నేను అన్ని క్లాన్స్లో ఉన్నాను, ఎక్కడ ఉంటే అక్కడ నా లాయల్టీ ఇచ్చాను, 3 క్లాన్స్లో ఉన్నాను, లాయల్టీ ఇచ్చాను, 100% ఇచ్చాను, సో నేను ఒక చీఫ్ అవ్వాలి అనుకుంటున్నాను. దాని తర్వాత నిఖిల్ మీరేంట్రా పిచ్చింగ్ చేయండిరా అంటే గొడవలు పడతారు ఏం చెప్పంటే, యష్మి ఏమో నువ్వు చీఫ్ అయితే నాకు వెరీ హ్యాపీ ఏడ్ చేసింది అనమాట. అప్పుడు దాకా ఆయన చెప్తున్నప్పుడు ఓం చెప్తున్నప్పుడు ఇటు కళ్ళలో స్టార్ట్ అయినాయి గింగని. సో హ్యాపీ అంటే పృథ్వీ లేచి వెళ్ళిపోయాడు, ఎందుకంటే తన నుంచి నెగిటివ్స్ ఏం లేదు, తన నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మరి ఒకళ్ళ కదా ఒకళ్ళు నెగిటివ్స్ ఏం లేక ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాడమాట. ఓం ఏమో ఆయన వదచ్చు, మీ డెడికేషన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరండి, మీరు అది డౌటే లేదు అది అని చెప్పి. యష్మి అరే ఎంత ఇదైనా సరే నేను చీఫ్గా పిచ్చింగ్ చేసుకోవాలి కదా, నేను అలా కూర్చోలేను కదా చూస్తూ అని చెప్పి ఏడ్చుకుంటా నిఖిల్ చెప్తా ఉంది, నేను ఎక్కడ నెగిటివ్గా మాట్లాడాను, తనే కదా మాట్లాడింది మొత్తం, నేనేం చెప్పానని చెప్పి. నిఖిల్ బయటికి వెళ్ళి పృథ్వీతో మాట్లాడాడనమాట, ఎందుకురా లేచి వచ్చేసావు, వాళ్ళ మీటింగ్ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోవడం చాలా రాంగ్ అంటే, నాకు కోపం వచ్చింది, ఐ ఫెల్ట్ బ్యాడ్ అంటే, బయటకు వచ్చినందుకు బ్యాడ్గా అనిపిస్తుంది అంటే, లేదు తన మాటలకు బ్యాడ్గా అనిపిస్తుంది, నా పాజిటివ్స్ చెప్పుకోవాలి కానీ అంతేగాని ఆవిడేంటి అలా చెప్పింది, నేను నెగిటివ్ ఎతకాలి అంటే, ఒక మనిషిలో నెగిటివిటీ ఎతకాలంటే ఏదైనా ఎతకచ్చు, అది చాలా రాంగ్ అని చెప్పి నిఖిల్ అయితే నీకు క్లియర్గా ఉన్నాను రా, నేను కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, సో నేనైతే తనకి ఇవ్వను, నీకు అన్నకిస్తా, నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు చెప్పు, ఎందుకంటే అది నాతోనే పడచ్చు ఎవరితోనే పడచ్చు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావంటేనే అని చెప్పి అన్నాడు. సో దాని తర్వాత ఇటు వచ్చారు సీత నైనిక వీళ్ళందరూ ఓదారుస్తూ ఉన్నారు యష్మిని, ఆయన రాగానే వెళ్ళిపోయారు, ఒక హగ్ అంతే మొత్తం చేంజ్ అయిపోయింది, సింపుల్ అంత గొడవ పడ్డారు, సింపుల్ హగ్ అయిపోయిందండి. నైనిక వీళ్ళందరూ ఓ మై గాడ్ పృథ్వీ ఈస్ క్రయింగ్, అమ్మో ఈ నిబ్బీ థింగ్స్ ఈట అంటారా, నిబ్బీ థింగ్స్ ఈ నిబ్బీ థింగ్స్ చూడాలి బాబోయ్ అసలు, ఓ మై గాడ్ ఓ ఈస్ సో క్యూట్ యార్, ఈస్ క్రయింగ్, ఈస్ లైక్ వెరీ హ్యాండ్సమ్ బాయ్ అన్నాడు. ఒకటి పక్కన మళ్ళీ విష్ణుప్రియ వీళ్ళందరూ వచ్చి కూర్చొని పృథ్వీ ఏడుస్తున్నాడు, అమ్మో దిష్టి తీర్చుకో, అరే బాబోయ్ ఏంట్రా ఈ గోల, నేను సీరియస్గా టాస్క్ ఏమైందో నెక్స్ట్ ఎదురు చూస్తా అంటే ఇదంతా టెలికాస్ట్ అవుతా ఉంది. సో అరే ఇలా అయితే నేను ఎవరికి అవ్వను, నేనే చీఫ్ అయి పర్మనెంట్గా ఉండిపోతాను అని చెప్పి ఆయన. దాని తర్వాత
ఒక గ్రూప్ హగ్ అయిపోయింది. అప్పుడు ఏమంటాడంటే ఆయన ఇలా మన ముగ్గురు చూస్తే మళ్ళీ మ్యానిపులేట్ అవుతున్నాడు వీళ్ళు అంటారని చెప్పి, అంటే సోనియా ప్లేస్లోకి యష్మి వచ్చింది డామ్ 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 అంటారు అన్నది చెప్పాడు అనమాట. తర్వాత నిఖిల్ని అడిగారు అనమాట, బిగ్ బాస్ నువ్వు ఎవరికి ఇద్దరు అయినా కానీ చీఫ్ కంటెండర్ పృథ్వీకి ఇవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే అగ్రెషన్ బ్యాలెన్స్ ప్రూవ్ చేసుకున్నాడు, డెసిషన్ మేకింగ్ అంతా బాగుంది, సో ప్రౌడ్గా గర్వంతో ఇస్తానని చెప్పాడు. ఈ డెసిషన్ రైటా రాంగా అంటే ఈ డెసిషన్ ఖచ్చితంగా రైటే. అదేంది వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ అని చెప్పి ఇచ్చారంటే లేదు, ఎందుకు రైట్ చెప్తుందండి. ఒక పక్కన ఆవిడేమో ఆల్రెడీ చీఫ్ అయింది, తీసేయండి. ఆదిత్య ఈ మధ్య వచ్చారు, 4 రోజులు అయింది ఆయన వచ్చి క్లాన్లోకి, అంతే కదా, లాస్ట్ చేంజ్ అయ్యి వచ్చారు 3 రోజుల్లో. అది కూడా ఆయన వచ్చింది కాదు, అది ఫోర్స్ఫుల్ చేంజ్. సో 3 రోజుల్లో వచ్చారు. పృథ్వీ ఎప్పటి నుంచి ఉన్నాడు, రెడ్ ఎగ్గే తనకు ఇవ్వాలి. సో రెడ్ ఎగ్ నుంచి ఇప్పటి నుంచి చూసుకుంటూ వస్తే ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ డెసిషన్. తన క్లాన్కి లాయల్గా ఉన్నాడు, అదే క్లాన్లో ఆడుతూ ఉన్నాడు. చాలామంది వచ్చి నువ్వు నిఖిల్కి షాడోలా ఉండిపోతున్నావు అన్నారు. సో అంటే మనం అన్నాము వేరే క్లాన్కి వెళ్ళి ఆడాలి అయ్యి అన్నాడు. నాకు రెడ్డి ఒకటి నచ్చలేదు అయ్యి అని చెప్పి తన దగ్గర చాలా మాటలు చెప్పాడు. సో మొత్తానికి ఫైనల్గా నిఖిల్ ఏం చెప్పాడంటే నా దగ్గర ఛాన్స్ ఉన్న ప్రతిసారి నేను ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా వస్తానని చెప్పాడు స్టార్టింగ్లో. ఆ మాటను తను నెరవేరుస్తూ ఉన్నాడు. ఒకసారి సోనియాకి ఇచ్చాడు, ఒకసారి నైన్కాకి ఇచ్చాడు ఛాన్స్, అదే తన ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసేది. సో అప్పుడు కూడా పృథ్వీకి ఇవ్వలేదు, నామినేషన్ నుంచి సేవ్ చేసేది. సో ఫైనల్గా పృథ్వీకి ఇచ్చాడు. నాకైతే మాత్రం ఫెయిర్ అండ్ ఫేర్ అండ్ లవ్లీ లాగా అనిపించింది. సో మీకేమనిపించిందని మాత్రం, అంటే అంత తెల్లగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అనిపించిందని మాత్రం, సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ బిగ్ బాస్ అందరి నుంచోబెట్టి అసలు నెక్స్ట్ రాబోతున్నది మామూలుగా ఉండదు. మీరందరూ ఒక క్లాన్గా మారి ఏంటి ఒక తుఫాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. ఇవి ఏళ్ళు, ఇది పిడికిలి, ఈ పిడికిలి బిగించి గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అన్నట్టు వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు అనమాట. ఈయన ఇక్కడ కొన్ని పదాలు చెప్పాడు. ఆ పదాలు వాడే తెలివితేటలు అక్కడ ఒక్కరికి కూడా లేదు. ఏంటో నాకు అదే అర్థం కాలేదు. మీరందరూ ఒకటిగా మారి మీ అందరికీ ఒక లీడర్ ఉంటారు. మీ అందరూ ఇప్పుడు 3 క్లాన్లుగా స్టార్ట్ అయింది, 2 క్లాన్లుగా మారారు. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఒక క్లాన్గా మారాల్సిన టైం వచ్చింది. మీ అందరికి ఒకళ్ళే లీడర్ ఉంటారు. ఆ లీడరు ఆత్మవిశ్వాసంతో భయం లేకుండా మాట్లాడేవాడు అయ్యి ఉండాలి. ఆత్మవిశ్వాసంతో భయం లేకుండా మాట్లాడాలి అయ్యి ఉండాలి. ఈ 10 మందిని లీడ్ చేసేవాడు అయ్యి ఉండాలి. ఆ తుఫాన్ని ఎదుర్కొనేవాడు అయ్యి ఉండాలి. అంటే అతడు సినిమాలో మహేష్ బాబు లాగా అలా ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి అన్నది చెప్పారనమాట ఆయన. వీళ్ళకి ఈ పదాలు ఏమి ఎక్కలా. ఈ పదాలను ఎవరికి తెలుసా ప్రీవియస్ కంటెస్టెంట్స్లో? ఇలాంటివన్నీ సోనియా గారు బాగా అర్థం చేసుకుంటారు. అవి లేదుగా మన హౌస్లో ఏం చేయలేము అనమాట. సో పృథ్వీ ఆల్రెడీ ఒక కంటెస్టెంట్ కాబట్టి రెండో కంటెస్టెంట్ని మనం హ్యాపీ పప్పీ, ఆనందమైన కుక్క పిల్లలు. సో ఆనందమైన కుక్క పిల్లలు అక్కడ ఒక ఆనందం ఎలా ఉంది, అబ్బా బాలేలే, అక్కడ డాగ్ వస్తుంది, పప్పీ వస్తుంది. ఆ పప్పీ హౌస్లోకి ఇక్కడ కుక్క పిల్లలు ఉన్నాయి. ఒక్కొక్కరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కొక్క కుక్క పిల్లని తీసుకొచ్చి చేర్చాలి. మన పేరుతో ఉన్నది మనం తీసుకోకూడదు, వేరే పేరుతో ఉన్నది తీసుకెళ్ళాలి. ఎవరైతే లాస్ట్కి ఎంటర్ అవుతారో వాళ్ళ చేతిలో ఉన్న పప్పీకి ఎవరు నేమ్ బోర్డు ఉందో వాళ్ళు బయట నుంచి ఉంటారు. సంచాలకంగా ఫస్ట్ రౌండ్కి పృథ్వీ ఉంటాడు. సో పృథ్వీ వాళ్ళిద్దరిలో ఒక అవుట్ చేస్తారు. ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి సంచాలక అవుతారు. ఇది బాగుంది యాక్చువల్గా. ఈ ఇంతకుముందు హౌస్ డిసిషన్ అన్నో లేదంటే ఇంకో డిసిషన్ ఏదో ఉండేది. ఇలా అవుట్ అయిన వాళ్ళు నెక్స్ట్ వచ్చి, అవుట్ అయిన వాళ్ళు నెక్స్ట్ వచ్చి, ఇంతకుముందు ఉంది అలాగా లేదు కదా, అవుట్ అయిన వాళ్ళు నెక్స్ట్ వచ్చి వాళ్ళని అవుట్ చేసేది. సో ఇది బాగుంది. సో ఇందులో ఎవరి దరిద్రాలు ఏంటన్నది చూద్దాం. దరిద్రాలు అలాగే పడతాయి వీళ్ళకి కూడా. అదే ప్లాన్ చేయకుండా బిగ్ బాస్లో మజానే అది. ఇది స్క్రిప్ట్ రాయకుండానే ఒక స్క్రిప్ట్ లాగా ఎగ్జిక్యూట్ అయింది. దీన్ని లేదంటే అల్లాలు తీసుకురావటం ఏంటి, ఆయనే రావటం ఏంటి, ఈ ట్విస్టులు ఏంటి, ఆ గొడవలు ఏంటి. సో అక్కడ నెక్స్ట్ డిస్కషన్ జరుగుతుందన్నమాట ఎవరెవరిని చేయాలని చెప్పి. ఈ గేమ్ని మనం 2 విధాలుగా చూడాలి. హౌస్లో నువ్వు ఇండివిజువల్ ప్లేయర్ అయితే నీకు ఈ గేమ్ ఖచ్చితంగా డిసడ్వాంటేజ్. వేరే గేమ్స్ వేరే చోట్ల నీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నువ్వు హౌస్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటే కనుక నీకు ఈ గేమ్లో అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది తరతరాలుగా యుగాలుగా మనం చూస్తూ వస్తున్నది. మణికంఠకి ఎవరొచ్చి చెయ్యిచ్చినా, చెయ్యి చాచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళతో ఏదో ఒకటి అవుతుంది. ఈ మాటను మణికంఠ ఫ్యాన్స్ కూడా కొట్టిపారేయలేరు. విష్ణుతో స్నేహం, విష్ణు నామినేషను, నెక్స్ట్ యష్మితో స్నేహం, యష్మి నామినేషను. నబీల్ అంత కష్టపడి మోటివేట్ చేస్తే అదే మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి దొబ్బేస్తానని చెప్పి ఆయన దొబ్బేశాడు. ఈ టైంలో నీకు ఎవరు క్లోజ్గా ఉండి నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, నీ గేమ్ మీద నిన్ను ఎవరు బిలీవ్ చేస్తారు? నువ్వు ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకు అసలు ఇన్పుట్స్ ఇస్తుంటే నువ్వు ఇన్పుట్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు. అలాంటప్పుడు నేను నమ్ముకొని వాళ్ళ బ్యాగ్ని నీ చేతిలో పెట్టి, నీ బ్యాగ్ని అంటే వాళ్ళ కుక్క పిల్లని నీ చేతిలో పెట్టి నీ కుక్క పిల్లని వాళ్ళు ఎవరు తీసుకుంటారు? పోనీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నీకు వాళ్ళొద్దు. దీన్ని ఏమనాలి అంటే నీ ప్రయారిటీస్ కానీ వాళ్ళ ప్రయారిటీస్ కాదా? ఇది ఎలా న్యాయం? మీరు ఎలా సపోర్ట్ చేస్తారు దీన్ని? నాకు అర్థం కాదు. నువ్వు ఇండివిజువల్ ప్లేయర్, మీరు ఇండివిజువల్ ప్లేయర్, మా వాడు ఇండివిజువల్ ప్లేయర్ అంటూ ఉంటారు. మీ వాడు ఇండివిజువల్ ప్లేయర్ అంటే ఈ టాస్క్లో మీ వాడికి జరిగింది న్యాయమే, కంప్లీట్గా న్యాయం. వాళ్ళు తొక్కేశారు, వీళ్ళు తొక్కేశారు, వాళ్ళు కారణం చేశారు, వీళ్ళు కారణం చేశారు అనడానికి లేదు. మా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ మోసం చేశారు అంటే మీరు ముందు ఇండివిజువల్ ప్లేయర్ అంటే మానేయాలి. ఇది ఒక లాక్ అనమాట. సో ఈయన ఇండివిజువల్ ప్లేయర్. ఈయనకి బాగా క్లోజ్గా ఉన్నది ఎవరు అంటే ఓం గారు, నబీల్ గారు. ఈ మధ్య కాలంలో నబీలు, ఓం గారు.
ఆ నబీల్తో కూడా ఈయన రాత్రి నిన్నే మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి పెట్టుకున్నాడు. అందుకని నబీల్ ఎలా తను బిలీవ్ చేస్తాను తన చేతిలో పెడతాడు? కుక్క పిల్లని చేతిలో పెట్టడం అంటే పెట్టరు కదా ఎవరు, ఎలా అవుతుంది? సో ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ ఈయన బాధ ఏంటంటే సీత విష్ణుప్రియ ఆడదాం అనుకున్నారు, మధ్యలో నైన్కి వచ్చింది, తిని వచ్చాడు, తిని వస్తే నేను ఆడడం, నేను విష్ణుప్రియ ఆల్రెడీ ఆడతాం అనుకున్నాను. తర్వాత నైన్కి వస్తే సరే మన ముగ్గురు ఆడదాం అనుకున్నారు. తినంటే అప్పుడు వెళ్ళి నువ్వు ఆదిత్య నేను ఓమని అడుగు అంటే తిని వెళ్ళలా. ఎందుకు వెళ్ళలేదు? ఆదిత్య స్పీడ్గా పరిగెత్తలేడు, ఆయనతో పెట్టుకుంటే మన గేమ్ పోద్దని చెప్పి లైట్ తీసుకున్నాడు. తర్వాత వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? సీత ఏమంది, నేను మీతోనే పిచ్ చేస్తున్నాను, వాళ్ళతో కాదు అంటే పక్కన ఇంకా ఎవరితో ఉందో వాళ్ళతో ఎవరితో చేయట్లా, నేను మీతో మాత్రమే పిచ్ చేస్తున్నాను అంటే నైన్కి అంది. మరి ముగ్గురు ఎలా ఆడతావు అంటే సీత నువ్వు విష్ణు తీసుకో, విష్ణు నాకు తీసుకుంటుంది, లేదు నేను తీసుకుంటే ఇలా ట్రయాంగిల్లో ఆడదామని చెప్పి అంది. తర్వాత నైన్కి ఏం చేసింది, అటు వెళ్ళింది. అంటే ఈ లోపల నబీల్తోనో లేదంటే నిఖిల్తోనో మాట్లాడింది నైన్క ఆడదాము అయ్యి అని చెప్పి. సో నైన్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు ఆడండి అని చెప్పి నబీల్కి నిఖిల్కి చెప్పింది. అండ్ దిస్ రౌండ్ ఈ రౌండ్ వరకే, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ సపరేట్గా ప్లాన్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు. నెక్స్ట్ సీత తిని అడిగాడు అనమాట మనీ, అరే నాదేంది అన్నట్టు అడిగినట్టున్నాడు. నైన్కి కూడా నా ఫ్రెండ్, అరే నేను ఫ్రెండ్ కదరా, నేను కూడా నా ఫ్రెండే కదరా అంటే మనకంటే నేను కాదారా అన్నాడు. అంటే సీత అరే సెకండ్ రౌండ్కి నీ తీసుకుంటారా, నేను ఉంటే ఓన్లీ ఫస్ట్ రౌండ్ ఈ ప్లానింగ్ అంట అని చెప్పాడు మనీ. ఇట్స్ ఫైన్ సీత, ఇట్స్ ఫైన్ అని చెప్పి అలిగి వెళ్ళిపోయాడు. మణికంటే ఏమంటాడు, నేను చీఫ్ని చేశాను అంటాడు. కానీ నువ్వు లాస్ట్ టైం సోనియాకి వరకు చెప్పినప్పుడు ఏం చెప్పావు, నీ ప్రయారిటీ నబీలు నైన్కి అన్నట్టు నాకు గుర్తుంది, సీత అన్నట్టు గుర్తుందా? సోనియా అప్పుడు అడుగుతా ఉంది నేను ఎందుకు లేనురా నీ లిస్టులో అంటే నువ్వు కూడా ఉన్నావు అక్క అని చెప్పాడు. అందరిని లిస్టులో ఉంటే నువ్వు అందరినీ చీఫ్ని చేసినట్టేనా? తన చీఫ్ హౌస్ మొత్తం కలిపి చేసింది, తన ఎంతమందికి రుణపడి ఉంటుంది? అందరికి రుణపడి అందరు రుణం తీర్చుకోలేదుగా. తన ప్రయారిటీస్ తనకు ఉంటాయి, తనకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, దాని తర్వాత నువ్వు కానీ ఎవరు కానీ నేను అందరూ సపోర్ట్ చేశారు. మరి నిఖిలు నీ ఫ్రెండే, నబిలు నీ ఫ్రెండే, ఆదిత్యము నీ ఫ్రెండే, వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఎందుకు సీత దగ్గరికి వెళ్ళాడు? తనంటే ఇష్టం కాబట్టి. సో ఈయనకి ఇంకెవరు లేరు, ఇంకెవరు మిగిలితే వాళ్ళే అన్నట్టు ఇంకా 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 ఇండివిజువల్గా ఆడుకోవడమే ఖచ్చితంగా మిగిలిపోతుంది ఆబ్వియస్గా, ఎందుకంటే అందరూ చూస్ చేసుకొని తెస్తారు కాబట్టి. సో వెళ్ళారు, తెచ్చారు. యష్మి లాస్ట్కి వెళ్ళింది, అంటే యష్మి వెళ్ళింది కానీ వెళ్ళకపోయింది, తనకు కొంచెం కాల్లో ప్రాబ్లం ఉందంట, లైవ్లో డిస్కషన్ జరిగింది, కాల్లో ప్రాబ్లం ఉందంట, లాస్ట్కి వెళ్ళింది. యష్మి కావాలనే చేసిందా అంటే ఇది చెప్పలేము ఖచ్చితంగా, ఎందుకంటే యష్మి 2 సార్లు వెళ్ళింది మరి లాస్ట్కి. మరి ఇప్పుడు కావాలని మణికంఠను తెస్తే మరి నెక్స్ట్ టైం తన ఫ్రెండ్ తను తెచ్చుకుని బయట పెట్టుకునిద్దా? కాదు కదా. ఒకవేళ నెక్స్ట్ యష్మి కనుక ప్రేరణ తీసుకురావితే మనం బలగుద్ది చెప్పేసి కావాలనే మణికంఠతో లాస్ట్ ఉంటుందని చేసి నెమ్మదికి వెళ్ళి అసలు రాను కూడా రాలేదు హౌస్లోకి అని చెప్పి. ఒకటి తనకి పరిగెత్తడం రాలేదు, లాస్ట్కే పరిగెత్తింది, 2 సార్లు లాస్ట్కే పరిగెత్తింది. సో అక్కడికి వెళ్ళేప్పటికి చివరికి మణికంఠదే ఉంది, ఎందుకంటే ఎవరు తీయలేదు. అది హౌస్ మొత్తం వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, నబిల్ నిఖిల్దని, నిఖిల్ నబిల్దని చెప్పి అలా మార్చుకుంటూ ఉన్నారు. సో ఈయనకి నాకు ఎవరు తీసేవాళ్ళు ఉన్నారు, ఆదిత్యం గారు నాకు తీస్తారు, ఆయనకి ఆదిత్యం వద్దు. ఆయన ఏమన్నాడు, నేను అందరి దగ్గర లైవ్లో అంటే నేను అందరి దగ్గర పిచ్చింగ్ చేశాను, ఆ ప్రయారిటీస్ ప్రకారం నేను అందరి దగ్గరికి వెళ్ళాను, అంటే నాకు ఫస్ట్ వీళ్ళు, సెకండ్ వీళ్ళు తీయగలరు, వీళ్ళు తీయగలరు అని చెప్పి లాస్ట్కి ఆదిత్య దగ్గరికి వచ్చాడంట. ఆదిత్య చివరి దగ్గరికి వస్తే టైం అయిపోయింది అన్నాడంట. ఆదిత్య లైన్లో నుంచి టైం అయిపోయింది ఇంక నాకు చెప్పకని. ఆయనకు కాలదా, ఆయన కోపం రాదా? ఆయన కావాలంటే ఆయన దీన్ని సీన్ చేయొచ్చుగా. ఏంటి నేను ఇంతసేపు మనీ పద్దాగా పొగుడుతూ ఉంటాను, నా మీద అసలు ఆయన కాన్ఫిడెన్స్ లేనట్టుంది, అందుకని అసలు నా దగ్గర కూడా రాలేదని చెప్పి అందరికంటే ముందు పరిగెడుతుంది ఆయనే, దూసుకుపోతాడు, చోరదాకా ఉన్నాడు ఆయన గేమ్లో. ఎప్పుడు ఎవరు తక్కువ అంచనా వేయకూడదు మనం. సో యష్మి మణికంఠ చివరికి యష్మి మిగిలిపోయింది. యష్మి డాగ్ మణికంఠ దగ్గర ఉంది, ఆ పప్పి. సో ఇద్దరు బయట నుంచున్నారు. యష్మి పిచ్చింగ్ చేసుకుంటున్నారు, పృథ్వీ ఏమో సంచాలక్. యష్మి నువ్వు ఆల్రెడీ చూసావు, నేను 100% 1000% ఇచ్చాను, ప్రూవ్ చేసుకున్నాను, అన్నీ చేశాను. సో నిఖిల్ నైన్క నన్ను చూస్ చేసినా, నేను లక్ బేస్డ్గా అయ్యానని చెప్పినా సరే అప్రూవ్డ్, నేను పెద్ద క్లాన్ అయ్యి నేను ఫస్ట్ లగ్జరీ రూమ్లోకి ఎంటర్ అయ్యాను, పెద్ద క్లానింగ్ చేసి అని చెప్పి ఏంటంటే కొంత ఫన్ చేశాను, సీరియస్గా చేయకుండా. ఆ ఫన్ కొంతమంది కట్ అయింది కాబట్టి దాన్ని ఈసారి పక్కన పెట్టి ప్రాపర్ లీడర్షిప్ చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. మనీ ఏం చెప్తానంటే ఇమ్యూనిటీ కోసం అడుగుతున్నాను, నామినేషన్స్లో నేను పద్దాకు వస్తూనే ఉన్నాను, అలాగే నేను ఏదైనా అయినా కూడా రీబౌండ్ అయ్యి 100% ఇస్తున్నా, బెస్ట్ టైం స్పెండ్ చేయాలనుకున్నాను. ఈయన ప్రాబ్లం ఏంటి అసలు, ఇక్కడ పృథ్వీ కొంచెమైనా ఉండుంటే అసలు నువ్వు ఇమ్యూనిటీ చీఫ్ అవడం అంటే ఇమ్యూనిటీ అనేది ఒక అసెట్, దాన్ని పక్కన పెట్టాలి, అది మెయిన్ కాదు. నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, నీ బాధ్యతలను నిర్వర్తించాలి. నీ క్లాన్ నువ్వు ఎలా చూసుకుంటావు, క్లాన్కి మంచి చేస్తాను, ఫుడ్ తెస్తాను. ఈయన ఎంతసేపు ఇమ్యూనిటీ ట్రాక్లో ఉన్నాడు. ఈవెన్ పక్కకి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా నాకు ఇమ్యూనిటీ వద్దా, నేను ఎంతసేపు నామినేషన్ అవుతున్నా ఏదని చెప్పి అందులో ఉన్నాడు. చీఫ్ మనం ఇంతకుముందు ఏం చెప్తున్నావు, నువ్వు చీఫ్ కెప్టెన్ వాళ్ళు నువ్వు ఇమ్యూనిటీ కోసం అవుతున్నావు, అలాంటి కెప్టెన్ మాకు వద్దు, ఇమ్యూనిటీ కోసం ఆడే కెప్టెన్ మాకు వద్దు అనుకుంటా ఉంటాం. సో ఈయన పిచ్చింగ్ చేసిందే రాంగ్. ఇక్కడ పృథ్వీది అయితే వరస్ట్, దారుణమైన రాంగ్. పృథ్వీది అయితే మాత్రం ఏమన్నాడు పృథ్వీ, ఒక సైడ్ నుండి నువ్వేమో చీఫ్ అవ్వాలన్న డిజైర్ మాత్రమే ఉంది, ఇంకో సైడ్ ఎందుకు అవ్వాలి అనేది ఆవిడ చెప్తుంది. సో ఐ గో విత్ యష్మి అన్నాడు. అంటే ఎందుకు నేను కూడా చెప్తాను ఎందుకు అవ్వాలి అని చెప్పి, క్వాలిటీస్ చెప్పాలా, క్యాపబిలిటీస్ చెప్పాలా, నేను చెప్తానని చెప్పి నేను స్టార్ట్ చేశాడు.
ఈయన చెప్పిన ప్రతిదానికి ఈయన కౌంటర్ వేస్తూ ఉన్నాడు. సో ఆబ్వియస్లీ ఏమనిపిస్తుందంటే నీకు మణికంఠ అవటం ఇష్టం లేదు, ఇది క్లియర్. సో మణికంఠ ఏం చెప్తారంటే నాకు కిచెన్ నాలెడ్జ్ ఉంది, గ్రాసరీ నాలెడ్జ్ ఉంది, హౌస్ హార్మోనీ మెయింటైన్ చేయగలను, టాస్క్లో స్ట్రెంత్ చూపించగలను, ఎక్కడ నిజం చెప్పగలలో తెలియదు, ఎక్కడ అబద్ధం చెప్పాలో, ఎక్కడ అబద్ధం అంటే అబద్ధం చెప్తే, ఎక్కడ నిజం అంటే నిజం చెప్తాను, అన్నీ చెప్తాను, ఎవ్రీవేర్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి చెప్తా ఉన్నాడు పృథ్వీ. ఆ మ్యాటర్లో ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. సో నేను ఇంకో మ్యాటర్ తీసుకుంటున్నాను, టాస్క్ మ్యాటర్. సో చీఫ్ అనేవాడు గెలవాలి, గెలిచిన వాడే చీఫ్ అన్నట్టు చెప్పాడు. సో నువ్వు ఇక్కడ టాస్క్ ఆడావు, అందులో లక్ష్మి గెలిచింది, నువ్వు ఓడిపోయావు అంటే ఓడిపోవటం ఏముంది, అది ఎవరికైనా జరిగింది, నేను 8 బాల్స్ వేసాను, అయ్యేసాను ఇయ్యేసాను అని చెప్పి మొత్తం కన్విన్స్ ట్రై చేశాను. లేదు తను గెలిచింది, ఏదైనా గెలిపే నీ ఎఫర్ట్స్ అన్నాడు. అయితే నేను స్పెల్లింగ్ టాస్క్ గెలిచాను కదా అన్నాడు. మళ్ళీ పృథ్వీ మ్యాటర్ క్లోజ్. అప్పుడు అక్కడ తన ఇది ఓడిపోయింది, అక్కడ అందులో తిని కూడా కాంపిటీషన్ ఉంది, మరి నేను అక్కడ గెలిచాను, తిని ఓడిపోయింది అనగానే ఓకే మళ్ళీ ఆలోచించాడు, రైటే కదా మళ్ళీ దొరికిపోయానని చెప్పి, మళ్ళీ దొరికిపోవడానికి మళ్ళీ ఇరికిపోయానని ఆలోచించి యష్మి హానెస్ట్గా స్ట్రైట్గా ఆన్ ద ఫేస్ డెసిషన్ చెప్తుంది. నువ్వు అలా కాదంటే నేను ఏ స్టేజ్లో నీ మౌత్ ఓపెన్ చేయలేదు, హానెస్ట్గా చెప్పలేదంటే నువ్వు నా క్లాన్లోనే ఉన్నావు, అబద్ధం చెప్పు, ఆ సాక్రిఫైస్ కోసం అబద్ధం చెప్పంటే ఓకే నేను ఎక్కడ దొరుకుతున్నా నువ్వు సెట్ చేస్తున్నావు అని చెప్తుంటే మనకంటే ఈ పాయింట్ రాంగ్ అని అనలేం, కరెక్ట్గా అని చెప్పాడు. అది అలాగే ఉంది. నువ్వు పద్దాక యష్మికి సపోర్ట్ చేస్తూ పెడుతున్నావు, ఆయన పాయింట్ పెడుతుంటే దానికి నువ్వు డీవియేట్ చేస్తూ ఉన్నావు. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇది మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ఇంకో మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు నువ్వు క్లియర్లీ సీత ఇప్పుడు చీఫ్ అయితే ఎలా ఉందో నువ్వైతే అలా ఉండదని చెప్పో, నువ్వు ఫెయిల్డ్ చీఫ్ అని చెప్పో, నువ్వు అన్నీ చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ యష్మిని ఎలా సెలెక్ట్ చేస్తావు? అక్కడ నిన్ను నువ్వు కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నట్టు కదా పృథ్వీ. సో నువ్వు అక్కడ మణికంఠ ఏమనుకుంటున్నాడు కదా, బయట ఆడియన్స్ ఏమనుకుంటారు, నీ దరిద్రానికి వాళ్ళిద్దరూ వచ్చారు. సో నువ్వు అక్కడ యష్మిని తీసేయాలి ఏదైనా సరే, ఎందుకంటే అక్కడ రీజన్ ఏదైనా చెప్పు, తీసేసి మణికంఠకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. అక్కడ పృథ్వీ రాంగ్ చేశాడు, క్లియర్లీ ఎవిడెంట్ అది మాత్రం. సో అది చేయకుండా ఉండాల్సింది. అది బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ వెళ్ళాడు, అది హేట్రేడ్ అవ్వచ్చు మణికంఠ మీద, లేదంటే ఏమైనా ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, కానీ మణికంఠ తీసేయడానికే పాయింట్స్ ఎత్తుకున్నట్టయితే నాకు అనిపించింది. మరి మీ ఫ్యాన్స్కి అనిపించిందో మీరు చూడండి. నెక్స్ట్ అదే కామెంట్ చేయండి. మణికంఠ నెక్స్ట్ సంచాలక్ అయ్యాడు, పృథ్వీ సంచాలక్ అయ్యాడు. ఆవిడే చెప్తుంది యష్మి చెప్తుంటే ఐ డోంట్ వరీ, నేను ఫెయిర్ డెసిషన్ తీసుకుంటా, ఐ డోంట్ హ్యావ్ ప్రీఫిక్స్ మైండ్, నేను ముందు నుంచే ఫిక్స్ రాలేదంటే యష్మి వీడొకడు నేనొకటి చెప్తే చాలా డెసిషన్ అయ్యి అంటాడు అని చెప్పి. వీళ్ళకి ఆ తెలుగు రాక లేదంటే తెలియకో మరి వాళ్ళ భాషలో వీడు వాడు అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం సౌండింగ్ వాళ్ళు చిన్నోడైనా మీరు పెద్దోళ్ళైనా వీడు ఆడు రే ఒరే అంటే మాత్రం చాలా దారుణంగా అవుతుంది. వీళ్ళకి తెలియదు. నేను స్టార్టింగ్లో చేసిన గొడవ ఇదే. కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు నా బాధ కాదు, తెలుగు వచ్చిన వాళ్ళు రాస్తే షోకి వాళ్ళు చెప్పేది వీళ్ళకి చెప్పేది అర్థమవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది, మిగతా వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుంది. ఎవరి గేమ్ అంటే మన గేమ్ చూడటానికి జరుగుతుంది, అన్యాయం పక్కన పెట్టండి. గేమ్ నీ గేమ్ ఏంటి, ఈ కార్నరింగ్లు ఈ బాధలు ఇవన్నీ కాకుండా గేమ్ ఏంటని చూడడానికి తెలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ యష్మి లాస్ట్కి వచ్చింది, ఈసారి ప్రేరణతో వచ్చిందనమాట. నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను, సో ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, మళ్ళీ చెప్పాడు. ఈసారి సంచాలకేమో మనీ. సో చెప్పిన తర్వాత కానీ నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ కావాలి నాకు, నేను కరెక్ట్ చేసుకోవాలని చెప్పి అంటే ఏమన్నానంటే అంటే నువ్వు లాస్ట్ టైం ఫెయిల్ అవ్వని ఒప్పుకుంటున్నావు అంటే, లేదు నేను ఫెయిల్ అవ్వలేదు కానీ నేను కొన్ని ఫన్గా చేశాను, అది ఎఫెక్ట్ పడింది కాబట్టి ఆ ఫన్ పక్కన పెట్టి ఇప్పుడు ప్రాపర్ లీడర్షిప్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రేరణ ఇప్పుడు దాకా నేను చీఫ్ కాలేదు, నేను డే 1 నుంచి చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, ఆ పొజిషన్ రావాలని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, అలాగే రెస్పాన్సిబిలిటీ తీస్తానే పనులు చేయాలని కాదు, నేను తీసుకోకపోయినా పనులు చేస్తాను, బట్ అది నాకు చూడాలని ఉందని చెప్తే ఈయన ఏమడిగాడంటే ప్రేరణకు ముందు ఈయన కూడా యష్మిని తీసేయడానికే చూశాడు. ఎందుకు చెప్తానండి, లైవ్లో తెలుసా ఆయన అంటే ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు ఇది జరుగుతుందన్నమాట. ఆయన క్వశ్చన్ చేస్తానే ఉన్నాడు, నీ బెస్ట్ క్వాలిటీస్ ఏంటి చెప్పు ప్రేరణ కన్నా, నీకు ఆ ముందు పిచ్చిని కదా చేసుకోవాలి, తన పాయింట్స్ తను చెప్పాలి, తన పాయింట్స్ తిని చెప్పాలి, తర్వాత తిని అడిగే క్వశ్చన్లు ఇద్దరిని అడగాలి. ఆవిడ ప్రేరణ ఇంకా పిచ్చిని చేసుకోకుండా యష్మిక ప్రేరణ కన్నా నీ బెస్ట్ క్వాలిటీస్ 3 చెప్పు, నువ్వు ఫెయిల్ అయ్యావా, క్రాస్ క్వశ్చనింగ్ చేశాడు అనమాట చాలా విషయాలు. సో అక్కడ ఇది కూడా ఎవిడెంటే, తీసేయాలనుకుంటున్నాడు యష్మిని. సో మనీ హార్మోనీ కూడా ఇంపార్టెంట్ కదా ప్రేరణ అంటే, ప్రేరణ హార్మోనీ మెయింటైన్ చేసుకుంటాను, నా యాంగర్ అనేది స్ప్లిట్ ఆఫ్ సెకండ్ అని చెప్పి, మనీ ఏమో సరే ఆపర్చునిటీ ఒకటి ఇవ్వాలి, థాట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, మూడ్ స్టెబిలిటీ మేనేజ్ చేసుకోగలదు అయ్యి అంటే యష్మి అవన్నీ ఓకే, కానీ నువ్వెందుకు పద్దాక నన్ను ఇలా తీసేస్తే అలాగా, చీఫ్ అయ్యో అని తీసేస్తే అలాగా, ఆల్రెడీ చీఫ్ అని అంటే అలాగా మరి అంటే అది సేఫ్ ఆన్సర్ కూడా అయ్యి ఉండొచ్చు, తనే ఒప్పుకున్నాడు. అంటే ఇది ఒక మేము సేఫ్ సైడ్ మేము ఒక ఆన్సర్ చెప్పేస్తున్నాం, లాస్ట్ టైం కూడా తను అలాగే చీఫ్ అయ్యో అని తీస్తారు, ఇప్పుడు కూడా చీఫ్ అయ్యో అని తీస్తారని చెప్పి. నెక్స్ట్ నన్ను నామినేట్ చేసినప్పుడు తను చాలా క్లియర్గా చెప్పింది, ఆ థాట్స్ క్లియర్గా ఉన్నాయంటే, అయితే నేను నామినేట్ చేసి నువ్వు తప్పని ఒప్పుకుంటున్నావు అంటే, తను నన్ను అప్పుడే ఒప్పుకున్నాను, ఇప్పుడు ఒప్పుకునేది ఏంది నామినేషన్, అప్పుడే క్లియర్గా ఒప్పుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఒప్పుకునేది నాకు అర్థం కాదు యష్మి, మళ్ళీ ఇప్పుడు ఒప్పుకుంటున్నావు ఏంటి, అప్పుడు ఒప్పుకున్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు, ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి, మళ్ళీ అడిగింది ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నేను ఎపిసోడ్కి వచ్చేసాను, నేను లైవ్ చూడలేదు నేను. దాని తర్వాత యష్మి సరే ఓకే ఆల్ ది బెస్ట్ ప్లాన్ చెప్పి, అదంతా కాదురా నువ్వు నాకన్నా నువ్వు బయటకు వచ్చేసావు, అది నాకు హ్యాపీ, అది నాకు సంతోషం అంటే, నాకు తెలుసు
నాకు ఇప్పుడు డౌట్ ఉండేది, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అంటే నన్ను కావాలని నువ్వు బయటపడడానికి అలా చేసావు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అలా అర్థం అయ్యింది తనకి. అర్థం అవ్వకపోయినా అలా అర్థం చేసుకున్నాడు చెప్తాడు. ఇక్కడ ఈవిడ ఎంత తప్పు అంటే యష్మి ఎంత రాంగ్గా వెళ్ళిపోతున్నారంటే అంత రాంగ్ వెళ్ళిపోతాం. మరి అడికి అర్థం అవుతుందో అర్థం కాదు. మరి అది ఇంతైనా బ్రెయిన్ ఉందా లేదా, బిగ్ బాస్ గేమ్ అంటే తెలిసే లేదా, అసలు ఏం తెలియదు. ఆవిడ ఏదో జోక్గానే వేస్తున్నారు అనుకున్నారు, సరదాగానే వేస్తున్నారు, కానీ అవి చాలా అంటే చాలా డీమీనింగ్గా ఉన్నాయి. నువ్వు బయటకు వచ్చేసావు చాలా అంటే అదొక శాడిజం లాగా అనిపిస్తుంది. చాలా రాంగ్ ఇది. అవతల వాళ్ళకి చాలా డీప్గా హట్ అవుతుంది. తర్వాత మీరు అంత ఫ్రెండ్స్గా కూర్చోబెట్టి ఏం మాట్లాడుకున్నా సరే ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు హట్ అవుతారు కదా. అందుకే నాగార్జున గారు అన్నారు, అమ్మా నువ్వు ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇలాగే ఉండొచ్చు కదా అని చెప్పి. ఈ మాటలని చెప్పలేదు ఆయన. ఆవిడకి బయటకు వచ్చాక వీటి మీద రియలైజేషన్ వస్తుంది, ఇది యష్మి ఫ్యాన్స్ అని ఒప్పుకోవాల్సిందే, ఆవిడ సరిగ్గా మాట్లాడటం లేదని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఈయనకి మణికంఠ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక యాంగిల్, ఇప్పటి నుంచి ఇంకో యాంగిల్. సో వెళ్ళి మణికంఠ ఇది చేస్తూ ఉన్నాడు అనమాట, అరేంజ్ చేస్తూ ఉన్నాడు. ఆ పప్పీస్ అని అరేంజ్ చేస్తుంటే సీత చూసి చేస్తున్నాడు నీట్గా అన్నీ అక్కడక్కడ ఎవరిది ఎక్కడ పెట్టాలి. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఎవరెవరు గ్రూప్గా ఆడుతున్నారు, ఎవరు తీసుకొస్తున్నారని చెప్పి. సో అటు ఇటు వాళ్ళు నుంచున్న పొజిషన్స్కి ఆపోజిట్గా అన్ని పెట్టాలని చూస్తాను. ఏ బేసిస్ మీద అరేంజ్ చేస్తుందని చెప్పి సీత క్వశ్చన్ చేసింది. మరి ఆన్ మై బేసిస్, నాకంటూ ఒక లెక్కలు ఉంటాయి కదా. అంటే సీత వాట్ బేసిస్, ఆన్ యువర్ బేసిస్ అంటే వాట్ బేసిస్ అంటే మరి లాస్ట్ టైం పృథ్వీ పెట్టినప్పుడు మీరు అడగలేదంటే, ఎందుకంటే పృథ్వీ ర్యాండంగా పెట్టాడు. పృథ్వీ ర్యాండంగా తీసుకొచ్చాడు, అలా ఏదో కుప్పలు తీసుకొచ్చాడు, ఆ కుప్ప అక్కడ పడేసి ఎక్కడ 3 అక్కడ 4 పడేసాడు, వెళ్ళిపోయాడు. పృథ్వీకి ఇన్ని లేవు, ఇన్ని తిరిగితారు లేదు. ఎవడొచ్చినా మన రన్నింగ్ చేయమంటారు, రన్నింగ్ చేసేస్తాం, కానీ అడిగి ఎవడ గ్రూప్ అయితే నాకేం తొక్క అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది తనకి. అవి పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. పృథ్వీ ర్యాండంగా పెట్టాడు, నువ్వు చూసి పెడుతున్నావు అంటే మరి ఎస్ ఐ డిసైడెడ్, నాకు పెట్టాలని నేను పెడుతున్నానంటే వీళ్ళందరూ వెళ్ళి తను పిలిచారు. యష్మి ఇప్పుడు నువ్వుగా సంచాలక్, యష్మి సంచాలకు కావాలని నువ్వు పెట్టుకో, యష్మికి మార్చుకునే రైట్ ఉందని చెప్తే వెళ్ళిపోతుంటే పేర్లు చూసి పెడతాను. మరి ఐ నో ద హౌస్ థ్యాంక్ యూ, ఐ నో ద హౌస్ మనకంట దట్స్ ఓకే హౌస్ అంట. అక్కడ నిన్ను క్వశ్చన్ చేసింది సీత, నీకు పక్కన మాట్లాడుతుంది అమ్మాయి పేరు నైనిక. నువ్వు వాళ్ళతో మాట్లాడుకోవాలి కానీ హౌస్ అంతా ఎందుకు తీసుకొచ్చావు ఇందులో? హౌస్ అంటే ఆదిత్యము వస్తాడు, ప్రేరణ వస్తుంది, మొత్తం అందరూ వస్తారు. హౌస్ అంతా నీకు ఏదో అన్యాయం చేసినట్టు తీసుకొచ్చాడు. ఇక్కడ ఏమంటాడు, సీత యూఆర్ ట్రయింగ్ టు సే వీఆర్ కార్నరింగ్ యూ, ఇది కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడింది అనమాట. మనకంట ఇందాక మనం ముగ్గురు ఆడదామని చెప్పి నేను అన్నప్పుడు నువ్వు నో చెప్పి మరి నైన్గా కెస్ చెప్పావు. అప్పుడు కూడా నేను ఏమంటానంటే, అప్పుడు కూడా దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ సీత. హౌస్ మొత్తాన్ని మీరు ఎలా తీసుకొస్తారు అందులోకి? ఆడియన్స్కి మీరు పొట్టరే చేస్తున్నారు ఖచ్చితంగా. ఈ పాయింట్ మాత్రం నేను గట్టిగా చెప్తా. ఖచ్చితంగా అక్కడ జరిగే సిచ్యువేషన్స్ని ఆయన లాజికల్గా తెలివిగా వాడుతున్నాడు. చాలామంది మామిడి గేమ్ ఆడుతున్నాడు అంటున్నారు. మీరు అలా ఒప్పుకుంటే నాకు ఓకే, అంటే మీ ఎవడు సింపతి గేమ్ ఆడుతున్నాడు అని మీరు ఒప్పుకుంటే నాకు ఓకే, అది గేమే, పార్ట్ ఆఫ్ ది గేమ్ అంటే ఓకే, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. బాగా ఆడుతున్నాడు, ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా గట్టిగా పొగుడుతాను కూడా. సింపతి గేమ్ మీరు ఒప్పుకున్నారు, ఓకే యాక్సెప్టెడ్. కరెక్ట్గా వాడుతున్నాడు వాళ్ళని, వాడకం మామూలు లేదు, బాగా వాడుతున్నాడు చెప్పాలంటే. ఆవిడేమో నాకు అప్పుడు ఆడాలని లేదు ముగ్గురు, తర్వాత నైన్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను, అలాగే నీకు ఓం గారి దగ్గరికి వెళ్ళమని కూడా చెప్పాను, నువ్వు ఎందుకు ఓం గారి దగ్గరికి వెళ్ళలేదని చెప్పి అడిగింది. అండ్ నైనిక ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ, తనకి సో నో వన్ ఈజ్ దేర్, సో ఐ వాంట్ టు డూ ఇట్, తనకు చేయాలనిపించిందంటే మరి అంటే నువ్వు నేను నిన్ను చీఫ్గా చూస్ చేసుకున్నాను అయ్యి అంటే సీత వీళ్ళు కూడా నన్ను చీఫ్గానే చూస్ చేసుకున్నారు, నువ్వు ఒక్కడే కాదు వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు నా ప్రయారిటీ అని చెప్పి విష్ణుప్రియ వచ్చింది. మణికంఠ నువ్వు చీఫ్గా తను చూస్ చేసుకున్నావు అని చెప్పి తను కూడా నిన్ను చీఫ్గా చేయాలి అని చెప్పి రూల్ ఏం లేదు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు, నువ్వు ఎందుకు అలా పెట్టుకుంటున్నావు అని చెప్పి. హౌస్ మొత్తం సీతను చీఫ్గా చూస్ చేసుకుంది. మణికంఠ ఒక్కసారి హ్యామర్ ఎత్తుంటాడు నాకు తెలిసి, మరి నిఖిల్ 10 సార్లు ఎత్తాడు తన కోసం. మరి లాస్ట్లో నైనిక హ్యామర్ ఎత్తి లాస్ట్లో డెసిషన్ నైనికనే మేక్ చేసింది. మరి నైనిక ఎక్కువ మణికంఠ ఎక్కువ? వాళ్ళు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఫ్రెండ్స్గా ఆడుతున్నారని మీరు అడగచ్చు. మరి ఈ గేమ్లో అదే కదా కనిపిస్తుంది. పోనీ ఈయనకి ఫ్రెండ్స్ లేరంటే ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి ఫ్రెండ్స్ అని చెప్పి చేయి చాపి ఫ్రెండ్స్ అవుదాని వస్తుంటే అందరిని తొక్కేయడమే కదా చేసింది. ఎవరిని రానిచ్చాడు ఈయన? ఆయన రానివ్వరు, ఆయనకి ఇష్టం లేదు ఆ స్పేస్లోకి ఎవరిని రానియడు. ఎందుకంటే వచ్చి ఎవరైనా వస్తే ఆయన గేమ్ ఆడాలనుకున్నది ఆడలేడు ఆయన. అందుకని నబీల్ అంత క్లోజ్ అయిపోతే చివరికి ఏంటి తీసుకొస్తాడు, అరే ఆ బుట్ట మొత్తం తీసుకెళ్ళరానందుకు నువ్వు నన్ను ఎందుకు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అని చెప్పి గొడవ వేసుకున్నాడు. ఆయన దగ్గర ఏదైనా గట్టిగా డిస్కస్ చేసి నాగార్జునలో క్వశ్చన్స్ నాకు క్లారిటీ లేదు సార్, సారీ సార్ నాకే అర్థం కావట్లేదు సార్ అంటే సరిపోయింది అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ అందరి దగ్గర పిచ్చింగ్ చేసి ఒక్కళ్ళ దగ్గర నువ్వు హోస్ట్ పెట్టుకోవటం ఎవరు తప్పు అని చెప్పి కొంచెం విష్ణుప్రియ గట్టిగానే క్వశ్చన్ చేసింది. మణికంఠ మీతో ఎక్కువ అటాచ్ అయ్యి ఉన్నాను, సో అందుకని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటున్నాడు. ఈ ఎవరితో అటాచ్ అయ్యి ఉన్నావు, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అర్థం కాల. నబీల్తో అటాచ్ చేయలేవా, నిఖిల్తో అటాచ్ చేయలేవా? ఇప్పుడు క్వశ్చన్ అడిగింది రివర్స్లో, నిఖిల్తో అటాచ్ చేయలేవా, నబీల్తో అటాచ్ చేయలేవా, విష్ణుతో అటాచ్ చేయలేవా, వై మీ నాతోనే ఎందుకని చెప్పి. నైనిక యాజ్ అ సంచాలక్ కూడా నువ్వు ఫెయిర్ కాదు మనీ, యూ కెనాట్ పుట్ యువర్ పర్సనల్ డెసిషన్
అని చెప్పి, అంటే నీ పర్సనల్ డిసిషన్ ప్రకారం నువ్వు అక్కడ పెడతానంటే అవ్వదు కదా అని చెప్పి. సీత ఇట్స్ ఓకే హౌస్ అంటే ఏంటి, డోంట్ ప్రే వీఆర్ కార్నరింగ్ యూ, సో డోంట్ పోర్ట్రే వీఆర్ కార్నరింగ్ యూ, మీ అందరూ నేను కార్నర్ చేస్తామని చెప్పి మాత్రం పోర్ట్రే చేయొద్దంటే, నీ పప్పి తీసుకొచ్చింది యష్మి. ఇది మాత్రం నాకు సీత బాగా నచ్చింది ఈ లైన్. నీ పప్పి తెచ్చింది యష్మి, నిన్ను తీసేసింది పృథ్వీ, నీ ఫైట్ వాళ్ళిద్దరితో ఉండాలి. నేను ఇంకో పాయింట్ చెప్తా, ఒకవేళ సీతని నిన్ను తీసుకురాంటే సీత యాక్సెప్ట్ చేయాల, నీ ఫైట్ సీతతో ఉండాలి. హౌస్ అంతా ఎందుకు వస్తుంది, హౌస్ అంతా కార్నర్ చేస్తారని అలా చెప్తావు. ఒక ఇద్దరు లేదంటే ముగ్గురు వ్యక్తులు చేసిన దానికి ఆడియన్స్కి అలా పోర్ట్రే చేస్తున్నావు క్లియర్గా. నాకు అర్థమైంది అయితే మాత్రం. సీత, వి ఎంకరేజ్డ్ యూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో చాలా మంది కన్నా మేమే ఎక్కువ ఎంకరేజ్ చేసాము. సో అందరూ నిన్ను ఎంకరేజ్ చేశారు, నువ్వు చేసేది ఇదే అని చెప్పి. నీకు యష్మికి నీకు పృథ్వీకి ప్రాబ్లం ఉంది, నువ్వు వాళ్ళతో తెచ్చుకొని చెప్పి మనీ ఐ హ్యావ్ హై హోప్స్ ఆన్ యూ అని చెప్పి. ఈ ఆవిడ మీద ఎందుకు నువ్వు హోప్స్ పెట్టుకున్నావు, నాకు అర్థం కాలేదు. ఆవిడ తెస్తుందని ఎందుకు అనుకున్నావు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఆవిడ, జస్ట్ ఆవిడ క్లాన్ కోసం నేను సపోర్ట్ చేశారు. ఆవిడ ప్రయారిటీస్ నీకు తెలుసు, ఖచ్చితంగా మణికంఠ ఇది ప్లే చేశాడు. ఆవిడ ప్రయారిటీస్ తెలుసు, వీళ్ళిద్దరికీ చేస్తుంది, నన్ను ఖచ్చితంగా చేయదు, ఎందుకంటే ఇద్దరిని చేయగలదు చేయదు, సో నాకు చేయదు కాబట్టి నేను నిరికిస్తా అని చెప్పి. అక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా ఆయనకు అలాగే అవుతున్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే అసలు ఒక వీక్ నామినేట్ చేయకుండా తను వదిలేసి తనకేం ఆయన అసలు అందులోకి అందరూ లాగుతున్నాడు నెమ్మదిగా. వీళ్ళకి అసలు అర్థం కావట్లా. నిఖిల్కి అర్థమైంది. సీత కూడా ఈరోజు ఎందుకు చెప్పిందంటే డోంట్ ప్రోట్రే అని చెప్పి నేను నైట్ వీళ్ళకి సాయంత్రం డిస్కస్ జరిగింది అనమాట. డిస్కషన్ జరిగింది, సింపతి గేమ్ ఆడుతున్నాను, మన అందరం ఇందులో ఇరికిస్తున్నాను, అందుకే ఇలా బయటికి ఇలా రాంగ్గా పోర్ట్రే చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ పోర్ట్రే వాడు తీసి నువ్వు రాంగ్గా పోర్ట్రే చేయకు, కార్నర్ చేసుకున్నానని చెప్పి చెప్పకు అది అని చెప్పి చెప్పింది అనమాట. నువ్వు సంచాలకుగా కూడా ఏమంటాడంటే ఐ హ్యావ్ ఐస్ ఆన్ యూ, నన్ను వాళ్ళు తీసేసినప్పుడు ఒక సైడ్ ఏమో వాళ్ళు తీసేశారు, ఇంకో సైడ్ ఏమో మీరు యాక్సెప్ట్ చేయలేదు, సో నేను ఆబ్వియస్గా కార్నర్లో ఫీల్ అవుతున్నాను, నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పి. ఒకవైపు ఇటు పక్కన వాళ్ళు వద్దనుకున్నప్పుడు అటు పక్కన వాళ్ళు వద్దనుకున్నప్పుడు నేను కార్నరే కదా ఫీల్ అవుతాను అని చెప్పి గట్టిగా అనడం మొదలుపెట్టి. వాళ్ళు పృథ్వీ అంటే నీకు పడదు, సీత వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి, పృథ్వీ నేను తీసేస్తాడని నీకు తెలుసు, అలాగే నీకు యష్మికి పడదు, నువ్వు యష్మిని తీసేస్తావు అని వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఇది ఎలా కార్నర్ చేసినట్టు? మరి నువ్వు యష్మిని కార్నర్ చేసినట్ట, ప్రేరణ యూస్ చేసి కార్నర్ చేసి తీసేసినట్ట? నువ్వు చెప్తేనేమో పాయింట్స్, వాళ్ళు చెప్తే పాయింట్స్ కాదంటే అలాగా. మాకు తెలుసు పృథ్వీ రాంగ్ చేశాడు, ఎందుకంటే మార్నింగ్ గట్టిగా ఆవిడతో రివర్స్ పాయింట్లు పెట్టాడు కాబట్టి మాకు తెలుసు. నువ్వు ఎలా చెప్తావు? పృథ్వీ నీకన్నా అసలు నీకు మాట్లాడటం రాదు, నువ్వు 10 మంది లీడ్ చేయలేవని చెప్పి అనుకోవచ్చు కదా. తనే నీకన్నా బెస్ట్ అని చెప్పి అది పెట్టాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యొచ్చు కదా. నువ్వు చెప్తేనే పాయింట్, వాళ్ళు చెప్తే పాయింట్ కాదని ఎందుకు అంటున్నావు? అసలు యాక్చువల్గా పృథ్వీ తీసినప్పుడు చాలా హ్యాపీ పడ్డాడు లోపలైతే మాత్రం నాకు తెలిసి. నెక్స్ట్ నేను ఈ పనికంటేమో 9కేమో సంచాలకుగా కూడా నువ్వు వాళ్ళ కార్నర్లో ఫీల్ చేస్తున్నావు అంటే ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను అంటుంది. ప్రేరణ నువ్వు కార్నర్ 9గా నువ్వు ఎందుకు కార్నర్ వర్డ్ యూస్ చేస్తున్నావు అయ్యి అని చెప్పి అడిగింది అనమాట. సీత వాట్ హీ టాకింగ్ బ్రో, కార్నర్ చేస్తున్నారు అని అంటున్నాడు, డోంట్ పోర్ట్రేట్ అని చెప్తే మరి ఐఎమ్ నాట్ పోర్ట్రేయింగ్, యూఆర్ డూయింగ్, గైస్ ఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇటుపక్క డాగ్ తీసినప్పుడు అటుపక్క తీసినప్పుడు నన్ను వద్దు అన్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతాను? నేను అదే ఫీల్ అవుతున్నాను, నేను అదే చెప్తున్నాను, నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పి గట్టిగా అరుస్తాను. నెక్స్ట్ సీత, యష్మి నీ డాగ్ తీసావు కదా, యష్మి డాగ్ని కూడా నువ్వు తీసావు కదా, అప్పుడు యష్మి కూడా అలానే ఫీల్ అవ్వాలి కదా, అలా ఎందుకు ఫీల్ అవటం లేదని చెప్తే మరి యష్మి పాయింట్స్ క్లియర్గా ఉన్నాయంట. అప్పుడు సీత అంటే నాకు లేవు, నువ్వు చెప్పిన పాయింట్స్ క్లియర్గా నాకు లేవు, యష్మి నువ్వు టార్గెట్ చేసావు అని చెప్పి యష్మి వచ్చింది. నువ్వు టార్గెట్ చేసావు అంటే మనకంట నువ్వు చెప్పిన మిస్టేక్సే నువ్వే చేసిపోయా మిస్టేక్స్ అని చెప్పి నేను అయ్యే చెప్పానంటే యష్మి పోరా అని చెప్పి ఈవిడ అక్కడ సీత కరెక్ట్గా అందుకొని పాయింట్ బై పాయింట్ ఆయన గేమ్ని ఎండగడుతుంటే ఈవిడ మధ్యలో వచ్చి అరే ఆడియన్స్ సీత ఏదో కరెక్ట్గా చెప్తున్నట్టుంది, కావాలని పోట్రే చేస్తున్నాను అంటావా, ఎరా మావా కావాలి పోట్రే చేస్తాను కానీ యష్మి పోరా కానీ ఏంది మా యష్మి అలా మాట్లాడిద్ది మనకంటనే పోరా మేడం మీరు ఒక్కరు చాలు నేను చెప్పాలంటే పోరా నేను వచ్చాను నీ దగ్గరికి, నేను వచ్చాను నా దగ్గరికి వచ్చాను, సో మేబీ తన దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కలిసి ఆడదామని అడుగుంటాడు, అందుకోసం చెప్పి డైలాగ్ ఇస్తున్నట్టుంది. మనకంట నువ్వు పాయింట్ చెప్పాడు అనమాట, ఇది ఫెయిల్ అయ్యా నువ్వే చెప్పి పాయింట్ తీసాక పోరా అంటావు, పాయింట్ మాత్రం మాట్లాడవు అని చెప్పి, నీతో ఎవరు మాట్లాడరు నువ్వు పో అని చెప్పి నాకు వద్దబ్బా స్టూపిడ్ ఆర్గ్యుమెంట్లు పెట్టద్దు అంటే మరి ఎందుకు తీసావు అని చెప్పి మనకంట అడిగాడు. మరి ఎందుకు తీసావు మేడం, మన ఆర్గ్యుమెంట్ చేయలేనప్పుడు మనం అలాంటివన్నీ కెలకూడదు, సీత కెలుక్కుంటుంది, సీత మాట్లాడుతుంది సైలెంట్గా ఉండొచ్చు కదా, తీసు ఆయన కరెక్ట్ పాయింట్ పెడితే మనం డిస్కస్ చేయలేం, ఆర్గ్యుమెంట్ చేయలేం, మన కోపం వచ్చేసింది, ఏంటంటే అసలు ఎక్కడ లేని ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అలాంటి మనం ఎందుకు ఆ మనిషికి ఎదురెళ్తాం. యష్మి నువ్వు సూపర్ కదా, నువ్వు చీఫ్గా ఫస్ట్ పోయి మంచి పని అయింది, అందరూ వదిలేసినందుకు థ్యాంక్స్, ఈ డోంట్ డిజర్వ్ ఇట్. మళ్ళీ మావా ఏందిరా నిన్ను మాటలు మన ఇందాక అయ్యో మనకంట పాపం మనకంట అనిపిస్తుంది. ఎందుకు ఇంత అంటే అంత కోపం ఆవిడలో ఎందుకు ఉండిపోయింది?
మీరు ఒక స్టోరీ కనెక్ట్ అయ్యారు అని చెప్పిన స్టోరీకి ఆయన మిమ్మల్ని బ్రేక్ చేశాడు. సో దానికి మీరు హట్ అయ్యారు, నామినేషన్ చేశారు, 2 సార్లు చేశారు, 3 సార్లు చేశారు, ఆయన మిమ్మల్ని 2-3 సార్లు చేశారు, అయిపోయింది. దాన్ని అలా క్యారీ చేసుకుంటా అసలు మీకు ఎప్పటికీ అర్థమవుతుంది ఈ విషయం? నాకు తెలిసి ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత చెప్పినా కూడా మీకు అర్థం కాదేమో తర్వాత కూడా. ఎందుకంటే మీరు ఆవిడ ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక హేట్రేడ్ క్యారీ చేస్తున్నారు యష్మి. ఆ క్యారీ చేసి ఆ డిస్కషన్స్ వాటిల్లో తను ఎంత మామూలుగా నార్మల్గా ఉందాం అనుకున్నా అది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, అది వచ్చేస్తూ ఉంటుంది. సో అది తీసేయాలి, అది తీయలేరు, అది కష్టం. ఇంకా అర్థమైపోయింది నాకు. వన్ డే ఐ విల్ డెఫినెట్లీ బికమ్ చీఫ్ ఐ అని చెప్పాడు యష్మి. ఎట్లా అవుతామో మేము చూస్తామంటే మీరు వెళ్ళిపోయాక మీరు ఉన్నంత సేపు అవడం మేబీ మీరు కలిసిపోతే అవ్వచ్చు, కానీ 10 మందిని నడిపించే హౌస్లో నడిపించే కెపాసిటీ అయితే మణికంఠకి లేదు. ఒక జెండాని మోయమన్నప్పుడే నాకు ఈ బంధాలు బాంధవ్యాలు వద్దు అన్నారు. బిగ్ బాస్ చెప్పిన పాయింట్ని ఆ లైన్ ఆఫ్ వర్డ్స్ని క్యాచ్ చేసి అయ్యే పాయింట్లు ఆయన ముందు పెట్టుంటే ఎంత బాగుండేది. ఆత్మవిశ్వాసంతో బలంగా మాట్లాడగలగాలి, 10 మందిని ఇక్కడ మేనేజ్ చేయాలి, ఎదురుగా ఇంక 8 మంది వైల్డ్ కార్డులు వస్తారు, వాళ్ళని ఆపగలగాలి, అంత సత్తా ఉండాలి. అంత సత్తా నీలో మాకు కనిపించడం లేదు. నువ్వు సింగిల్గా గేమ్ ఆడేటప్పుడే నువ్వు అరవద్దు అని చెప్పి నువ్వు మిగతా వాళ్ళు ఇన్పుట్స్ తీసుకోలేవు. అలాంటప్పుడు నువ్వు ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తావు నాకు అనిపించట్లేదు. నువ్వు ఒక్క వీక్ అయినా సరే నార్మల్గా 1 వీక్, అందరి వీక్లు నార్మల్గా గడుస్తాయి, ఎవరివి అంత గొడవ లేకుండా ఏదో ఒక వీక్ ఉంటుంది. మణికంఠది ఒక్క వారం కూడా ప్రశాంతంగా వెళ్ళిన వారం ఉండదు. గ్రూప్లోకి వెళ్తాడా ఏదో గొడవ, ఈ క్లాన్లోకి వెళ్ళినా ఏదో గొడవ, ఏ టాస్క్ అడినా ఏదో గొడవ, ఆ టాస్క్ అడినా ఏదో గొడవ, ఏదో ఒకటి ఉంటుంది, ఒక రచ్చ ఉంటుంది సపరేట్గా అందులో. ఎందుకు మణికంఠకి ఎందుకు ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎందుకు ఉండట్లా? వాళ్ళు ఏమైనా తక్కువ చేసి చూస్తున్నారా ప్రతిసారి? అలా ఏం లేదే. మీకు అనిపిస్తుంది కొంతమందికి ఇప్పుడు ఈ యష్మి వల్ల వాటి వల్ల తప్పులేదు, మీకు అలా అనిపించిందన్న తప్పులేదు, కానీ అందరూ అలాగే ట్రీట్ చేస్తున్నారంటే లేదు. తనను మంచిగా నిఖిల్ ట్రీట్ చేశాడు, మంచిగా నబీల్ ట్రీట్ చేశాడు, మంచిగా ఆదిత్యం ట్రీట్ చేశాడు. మరి ఆయన వాళ్ళకి రివర్సల్ ఇచ్చింది ఏంటి? సోనియా కూడా మంచిగానే ట్రీట్ చేసింది, మరి రివర్సల్ ఇచ్చింది ఏంటి? మీరే నన్ను ఇరికిచ్చారు, నో 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 అని చెప్పి వాళ్ళని తప్పు చేస్తాడు, నిఖిల్ని తప్పు చేస్తాడు, సోనియాని తప్పు చేస్తాడు. నబీల్నేమో మైక్రో మేనేజ్మెంట్ అంటాడు, ఆదిత్యం గారేమో తను వాడుకోవాలని చూసుకుంటున్నాడు అని అనుకుంటాడు. ఆయన కూడా అలాగా పాయింట్ పెట్టాడు, అది వేరే విషయం. బట్ వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో నీకు ఉంటే బాండ్ ఓకే. కానీ ఇప్పుడు యష్మి విష్ణుప్రియ వీళ్ళని నామినేట్ చేసిందే కదా, నువ్వు ఎలా అవుతుంది? సీత డే 1 నుంచి కన్సోల్ చేస్తున్నాము నీ మూడ్ స్వింగ్స్ని, మేమందరం దాన్ని ఇచ్చేస్తుంటే నువ్వు మాత్రం మాకు ఎలా అంటున్నావు అని చెప్పి మణికంఠ ఖచ్చితంగా అన్న పొజిషన్లో లోపలికి వెళ్ళాడు అనమాట. ఈ కెమెరాలతో మాట్లాడుకోవడం ఒకటి ఎక్కువైపోద్ది. బిగ్ బాస్ టీం కూడా వేయటం, మళ్ళీ వాటిని సపరేట్ క్లిప్స్ చేసి స్టార్మా మ్యూజిక్ వేయటం, వాళ్ళది సపోర్ట్ ఖచ్చితంగా ఉందండి. డే 1 నుంచి కన్సోల్ అంటే ఖచ్చితంగా ఆ పొజిషన్లో ఉంటే కార్నర్ ఫీలింగ్ వస్తుంది. నాకు ఉండదా చీఫ్ అవ్వాలని చెప్పి, ఇన్ని వారాలుగా నామినేషన్లో ఉన్నాను, ప్రతి వారం సేవ్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను, ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పి. సో చీఫ్ అవ్వాలి అంటే హౌస్ని నేను కొత్తగా నడిపించి చూపిస్తా, నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తా, మంచి రేషన్షిప్ చూపిస్తా, హౌస్ని ముందు పెడతా, టాస్క్ని గెలిపిస్తా, అందరికీ ఛాన్స్ ఇస్తా. ఈ కాదు, నేను సేఫ్ అవ్వాలి, నేను నామినేషన్లో ఉండొద్దు, నేను సేవ్ అవ్వాలి ఒక వారం, ఆ వారం నేను హౌస్లో ఎంజాయ్ చేయాలి. ఆయనకి ఉన్న ఎయిమ్ అది. కానీ ఇది యాజ్ అ చీఫ్గా అవ్వడానికి ఇది రాంగ్ ఎయిమ్. నామినేషన్ లేకుండా నేను ఒక వారం ప్రశాంతంగా ఉండాలనుకోవడం కోరికే, అది బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా ఉంటుంది అనుకోండి, ఏ కంటెస్టెంట్కైనా. బట్ చీఫ్ అయ్యి అలా ఉండాలనుకోవడం రాంగ్ కోరిక. చీఫ్ అయితే అలా ఉండలేవు, ప్రశాంతంగా ఎక్కడ ఉంటావు? సీతకి ఎంత రచ్చ అవుతుంది? నామినేషన్లో ఉండకూడదని కోరుకోవాలి తప్పితే. నెక్స్ట్ ఇంకా రౌండ్ జరిగింది. విష్ణు ప్రేరణ వాళ్ళిద్దరూ వచ్చారనమాట. నైనికతో చిన్న రచ్చ అయింది. నైనిక ఏమో బ్లాక్ చేస్తుంది బ్రో అని చెప్పి, ప్రేరణ బ్లాక్ చేస్తుందని చెప్పి, నేను ఎక్కడ బ్లాక్ చేస్తున్నా, నాన్ సెన్స్ మాట్లాడుతుంటే నువ్వు ఈ వర్డ్స్ యూజ్ చేసుకో, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ యూఆర్ యూజింగ్ సేమ్ వర్డ్స్ లూజ్ అవుతున్నావు అన్నట్టు నైనిక అంటుంది. అంటే మరి నేను బ్లాక్ చేశాను ఎందుకు చెప్తున్నా, బ్లాక్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నానంటే మరి నువ్వు కరెక్ట్గా చెప్పు అని చెప్తాను. చిన్న పిల్లబచ్చే గొడవ అయింది ఇక్కడ. దాని తర్వాత ప్రేరణ ఏంటంటే అప్పటి నుంచి నేను ఫైట్ చేస్తున్నాను చీఫ్ అవడానికి, ప్రతి వీక్ నేను రెడీ ఉన్నాను, ఐ కెన్ బీ కామ్, ఐ కెన్ అనలైజ్ అని చెప్తోంది విష్ణుప్రియ. నాకు స్టార్టింగ్ నుండి చీఫ్ అవ్వాలని లేదు, కానీ టైం కావాలనుకుని ఇప్పుడు ఓకే 6th నా లక్కీ నెంబర్ కాబట్టి ఇప్పుడు నేను అవుదాం అనుకున్నా, ఈ వీక్ చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, అందరిని అర్థం చేసుకోవాలి, చీఫ్ అయి బ్యాలెన్స్డ్గా ఉండాలి, సో అది నేను అనుకుంటున్నాను అని చెప్పింది. వీళ్ళిద్దరిలో ఎవరు డిజర్వింగ్ అంటే యష్మి ప్రేరణకి ఇచ్చిన వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా విష్ణుప్రియ అండ్ ప్రేరణలో కొద్దిగా ప్రేరణ డిజర్వింగ్. ఎందుకంటే ప్రేరణ ఫస్ట్ వీక్ నుంచి చీఫ్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తుంది, వేరస్ విష్ణుప్రియకి ఇంకా అంత కాన్ఫిడెన్స్ రాలేదు చీఫ్ అవ్వాలని. బట్ ఏంటంటే అది చీఫ్ అవ్వాలి అని ట్రై చేయకపోతే వీళ్ళు ఎక్కడ ట్రై చేయట్లేదని చెప్పి నామినేషన్లో తీస్తారు, ఈ పాయింట్తో తనని నెగిటివ్ చేస్తారని చెప్పి ఇంకా బలంగా తీసుకుంటాను చెప్తే, అదర్వైజ్ తనకి అవ్వాలని లేదు. అండ్ పోనీ ఇప్పుడు అవ్వాలన్నా వీళ్ళదేం ముందు నుంచి కోరిక కదా. సో యష్మి 8 మెంబర్స్ ఆపాలి, లీడర్గా ఉండాలి, ఈ గేమ్ వచ్చినా ఆడాలి, సో నేను ప్రేరణ అనుకుంటున్నాను, షీ ప్రూవ్డ్ అండ్ యూ ఆల్సో నీకు కూడా తెలుసు అని చెప్పింది. చీఫ్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి ఉంది తనకి చీఫ్ అవ్వాలని చెప్పి, బాటంలో కూడా లాస్ట్ వీక్ బాటమ్ 2లో కూడా తన పేరు వచ్చింది కాబట్టి సో తనకి ఇస్తున్నా అని చెప్పి పాయింట్స్ పెట్టింది. ఐ డోంట్ థింక్ ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడారని అనుకోవట్లేదు, ఇట్స్ ఓకే, ఫెయిర్ డెసిషనే. నెక్స్ట్ విష్ణుప్రియ
తను సంచాలక అయిందనమాట. వీళ్ళందరికీ భలే భలే పడ్డాయి అసలు. ఓ మై గాడ్, ఏదైతే జరుపుకున్నానో అదే జరిగిందని చెప్పి. సో నైనిక సీత డాల్తో ఉండిపోయింది. వాళ్ళిద్దరు ఉంచున్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. నైనిక నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పింది, రైట్ ఆర్ రాంగ్ నేర్చుకున్నా అని చెప్పింది. నేనున్న పాయింట్లో నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నానో నాకు తెలుసు. నాకు ఒక క్లారిటీ ఆల్ గ్రౌండ్స్ వచ్చినాయి అనమాట. సో డెసిషన్ మేకింగ్ కూడా నేను కరెక్ట్గా చేస్తాను కాబట్టి సో అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తున్నా, ఐ వాంట్ టు బీ చీఫ్ అని చెప్తే, సీత అలా అయితే నేను రీసెంట్గా చీఫ్ అయ్యాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అయితే నేను నా ప్లాన్ గురించి ఎంత ఆలోచించానో మీకు తెలుసు. నేను అందరికి ఆపర్చునిటీస్ ఇచ్చాను. సో నేను గట్టిగా పోరాడగలనని చెప్పి నా ఫీలింగ్ అని చెప్తే, విష్ణుప్రియ నైనికనే చూస్ చేసుకుంది. ఎందుకంటే డెసిషన్ మేకింగ్లో నువ్వు తడబడ్డావు అని నాకు అనిపించింది అని చెప్పి, కొన్ని డెసిషన్స్ నువ్వు రాంగ్గా తీసుకుని అందరికి ఛాన్స్ ఇచ్చి తప్పు చేశానంటే ఏమో నాకైతే అలాగే అనిపించింది అన్నట్టు విష్ణుప్రియ చెప్పిందనమాట. తనకి బ్యాలెన్స్ ఉంది, ఎమోషనల్గా నీలాగా ఎమోషనల్గా తీసుకోకుండా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోగలదు అంటే నీ డెసిషన్ మేకింగ్లో తొక్కిసలాట జరిగిందంట. తొక్కిసలాట జరగడం డెసిషన్ మేకింగ్లో నోట్స్ వాళ్ళు యూజ్ చేస్తుంది సీత. నేను డెసిషన్ అందరూ పంపి తప్పు చేశానంటే ఇట్ కెన్ బి బెటర్ డెసిషన్ మేకింగ్ అని చెప్పింది విష్ణుప్రియ. నీకు చాలా బడ్డెన్గా అనిపించింది ఇదంతా అంటే. తినేమంటుందంటే అప్పట్లో అందరూ సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, బట్ ఇప్పుడు అలా లేదు. అప్పుడు ప్రెషర్ వేరే, ఇప్పుడు ప్రెషర్ వేరే. చీఫ్గా ముందుకెళ్ళే వాళ్ళు ఇంకా ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రెషర్ వస్తుంది. వీళ్ళకి అర్థం కావట్లేదు. నెక్స్ట్ రౌండ్ నైనిక పరిగెత్తలేదు లాస్ట్కి. నైనిక వెళ్ళేప్పటికి నైనిక పప్పీనే మిగిలింది. సో ఆబ్వియస్గా నైనిక వెళ్ళిపోయింది అనమాట. సీతకి చాలా ఈజీ డెసిషన్ మేకింగ్ అయిపోయింది. సో నైనికని తీసేసింది. నెక్స్ట్ ఆ మణికంఠ వచ్చి ఇంక బయట కూర్చున్నట్టున్నాడు. ఏమని ఆర్ట్ఫుల్గా నువ్వు పిచ్చిన్నావురా అంటే నన్నే తీసేస్తావు కదా అని చెప్పి ఈవిడ అన్ని సరదాగా అంటున్న మాటల్ని మనోడు ప్రోమో కటింగ్ గట్టి చేశాడు. ఇది గట్టికి వెళ్ళిపోయింది ఆడియన్స్లోకి. సో ఆవిడ ఏంటంటే వాళ్ళిద్దరు నుంచున్నప్పుడు అంట, అరే నువ్వు మంచిగా చేయరా అని చెప్పిందంట. అమ్మో ఎంత దయావరదేమో, ఎందుకు చెప్పాలి, దాని తర్వాత గొడవ ఎందుకు, ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉండాలి కానీ ఎంకరేజ్ చేయనట్టు ఉండాలంటే ఎలా అవుతుంది, రెండు ఎలా అవుతాయి. నన్నే తీసేస్తావు కదా, నీకోసం నేను ఎక్స్ట్రా మాట్లాడకుండా చిన్నగా ఇచ్చాను స్పీచ్ అని చెప్పి, నీకు ఛాన్స్ ఇచ్చాను చెప్పి. మీరు ఛాన్స్ ఇచ్చినా పృథ్వీ ఆయన్నే కదా తీసేసింది, మీరు ఛాన్స్ ఇచ్చి మాత్రం ఏం ఉపయోగం. ఆయన ఏడుస్తున్నాడు. ఏడగరా, ఎందుకు ఏడుస్తున్నావు ఎప్పుడు అని చెప్పి మళ్ళీ పక్కకి వెళ్ళి కూర్చుంది. ఇట్స్ ఓకేరా అని చెప్పి. పోన్లే వెళ్ళి అట్లీస్ట్ అదేనా చేశారనిపించింది నాకైతే. సో ఆయన ఏడుస్తున్నాడు, ఇట్స్ ఓకేరా అని చెప్పి మరి నాకు ఫీలింగ్ వచ్చింది అని చెప్పి అనిపించింది అని చెప్పి ఏడుస్తున్నాడు. అంటే కార్నర్ ఫీలింగ్ అనిపించింది, మీరు అందరూ కార్నర్ చేస్తున్నారని చెప్పి. నాకు రెండు అర్థమయ్యేపాటికి అలాగే అర్థమైనాయి. ఇటు చేసి నాకు అలాగే అనిపించింది. మీరందరూ నేను ఫ్రెండ్స్ అనుకున్నా, సో ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే తనకి ఫ్రెండ్స్ లేరు అలా అనమాట. వాళ్ళు అలా కాదు అన్నప్పుడు నేను అగ్రీ చేస్తానంటే నా టాయ్ తీయండి, నా బొమ్మ తీయండి అన్నప్పుడు వాళ్ళు కాదన్నప్పుడు నేను అగ్రీ చేస్తాను, వాళ్ళు వేరే ప్రయారిటీస్ ఉన్నాయని. బట్ తను ఎందుకు చేయలేదని చెప్పి ఇక్కడ మీరు తీసేపాటికి, అలాగే ఇంకా అక్కడ వాళ్ళు చేసేపాటికి, ఎవరు రాకపోయేపాటికి నాకు అనిపించింది నేను కార్నర్ అయ్యా అని చెప్పి. సో ఇక్కడ ప్రాబ్లం సీత, ప్రాబ్లం విత్ యష్మి. సో అలా అక్కడ దాన్ని ఇది జెన్యున్గా అనిపించింది అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా కూర్చొని ఏడుస్తున్నప్పుడు మాత్రం నాకు కూడా ఎక్కడో అరే జెన్యున్గా అనిపించుంటుందిలే అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ అక్కడ తన ఆవేశంతో అరుచుకుంటా హౌస్ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేస్తా, హౌస్ మొత్తాన్ని లాక్కొచ్చి ఆ వర్డ్స్, ఆ యూజ్ ఆఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అనిపించలే ఖచ్చితంగా. సో సంథింగ్ గేమే, ఇది గేమ్ కాదని మాత్రం చెప్పలేము దీన్ని. అండ్ ఇది గేమ్ మేము ప్రౌడ్గా అంటే ఎస్ యూ కెన్ ఫీల్ ప్రౌడ్. ఈ గేమ్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటే అవ్వచ్చు. యష్మి నేను అందరితో మాట్లాడాను, సెకండ్ వచ్చా ఫీల్ అవ్వాలి. నేను అందరితో మాట్లాడాను రా, అందరికి చెప్పాను తీసుకోమని చెప్పి. బట్ నన్నే సెకండ్ తీస్తారు, మరి నేను ఫీల్ అవ్వాలి కదా అంటే మనకంటే నేను మీలాగా స్పోర్టివ్గా తీసుకోలేను అని చెప్తే, యష్మి తీసుకోరా, ఐ అండర్స్టాండ్ తీసుకోలేవు అని చెప్పి, బట్ తీసుకోవాలి, నీకు చీఫ్ అవ్వాలని ఉంది కదా, ఏమి తీసుకోవాలంటే మనీ అదంటే ఇష్టం రా నాకంటే. ఎవరు అంటే సీత అంట. యష్మి అర్థం చేసుకుంటుంది లేదు హీట్ ఆఫ్ ద మూమెంట్లో, భయ్యా నువ్వు స్పోర్టివ్గా తీసుకోలేవు, నీకు డబల్ థాట్స్ రన్ అవుతూ ఉంటాయి, నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు చీఫ్ అయ్యి క్లాన్ మొత్తాన్ని ఎలా నడుపుతావు, ప్రతి ఒక్కరితో గొడవలు ఉంటాయి. నువ్వు నీ థాట్ ప్రాసెస్ వల్ల జరిగే గొడవలకి వాళ్ళు ఎందుకు బయట నెగిటివ్ అవ్వాలి, నాకు అది అర్థం కాంది. సో బిగ్ బాస్ టీమ్ ఈ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ దాన్ని మళ్ళీ యూస్ చేస్తున్న విధానాన్ని అసలు మీ టీఆర్పీ కోసం ఆయన యూస్ చేయటం, ఆ ప్రోమోలు కట్ చేయటం నెక్స్ట్ లెవెల్. అసలు మీరు ఇంకా ఇంకా దాన్ని పంపించలేదు, ఇంకా సంతోషం. నెక్స్ట్ మణికంఠ సీత వచ్చిందన్నమాట. ఏంటి చెప్పని చెప్తే, హెల్ప్ చేస్తావు చీఫ్ అవ్వడానికి అని అనుకున్నానంటే, అరే నైనికాకు కూడా నేను చేయాలని ఉందేరా, ఏముంది ఇప్పుడు, కానీ నువ్వు ఎందుకు ఏడ్చి అన్నెసరిగా ఎన్ని చేస్తున్నావు అంటే నైన్కి వచ్చి అంటది. సరే మీరు ఎక్కడి నుంచి డేంజర్ జోన్ దగ్గరికి వచ్చారు, గేమ్ స్టార్ట్ అవ్వాలి, మీరు ముందుకు వెళ్ళండి అంటే ఇక్కడ నవీలో జోకేశాడు. అవసరమైతే బాత్రూంలోకి పడి మాట్లాడుకోవడానికి ఇక్కడ మాత్రం మాట్లాడుకోవద్దు అన్నట్టు.
మనకంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటే సీత సరే సరే ఏడవకు అని చెప్పి. సో ఇది జరిగింది. దీని తర్వాత అక్కడితో మనకి ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇంకా నెక్స్ట్ జరిగిద్ది. ఈయన లోపలికి వెళ్ళి చాలా మాటలు మాట్లాడాడు నాకు తెలిసి, ఎందుకంటే నాకు 2 స్క్రీన్లు జరుగుతూ ఉన్నాయి. ఒకటి నేను ఎపిసోడ్ చూస్తూ ఉన్నా, లైవ్ మ్యూట్లో ఉందన్నమాట. లోపలికి వెళ్ళి ఆ బెడ్ మీద కూర్చొని మాట్లాడుతున్నాడు, ఆ వాష్ బేసిన్ దగ్గర ఆ కిచెన్ ఏరియాలో మాట్లాడుతూ ఉన్నాడు. సో చాలా అంటే చాలా జరిగింది. సో నాకు అనిపించింది పాయింట్ బై పాయింట్, ఏ పాయింట్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్నది నాకు క్రిస్టల్ క్లియర్ నా మైండ్లో నాకు అనిపించింది. అరే ఇక్కడ తప్పు మనకంట, ఇక్కడ యశ్మి తప్పు, ఇక్కడ పృథ్వీ తప్పు, ఎక్కడ ఏ పాయింట్లో ఎవరు తప్పు అనిపిస్తే అది చెప్తానబ్బా. నాకు వేరే వేరే ఇంకా ఉద్దేశాలు ఉండవు. అది అర్థమైన వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నా. సో వీడియోని లైక్ చేశారనుకుంటున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను. నైట్ మిడ్ ఏం జరిగింది, ఆ టాస్క్లో ఎవరు గెలిచారు, ఆ టాస్క్లో నబీల్ గెలుస్తాడు, నబీల్ వర్సెస్ పృథ్వీ జరిగిద్ది. సో నబీల్ చీఫ్ అయ్యాడు ఫైనల్గా అని చెప్పి ఫైనల్ టాక్. ఇది మళ్ళీ మారే అవకాశం కూడా ఉందేమో తెలియదు నాకు, బట్ అదైతే మాత్రం ప్రెజెంట్ టాక్ అనమాట. సో నైట్ అన్సీన్ మిడ్ నైట్ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. అది ఇంట్రెస్టింగ్గా ఉంటే మ్యాక్సిమం చేస్తాను. సో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ న్యూస్.